ఇప్పటికీ ఐన్స్టీన్ గాని బ్రెయిన్ అలాగే దాచి దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ అన్ఎక్స్ప్లోర్డ్ కాంటినెంట్ అని అంటాను. బికాస్ దర్ ఇస్ అ బిగ్ సీక్రెట్స్ ఇన్ ద బ్రెయిన్. ఈవెన్ టిల్ టుడే రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. ఒక చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా జరగాలి అంటే డోంట్ అలౌ యువర్ కిడ్స్ ఆల్సో టు స్పెండ్ విత్ స్క్రీన్స్. సో కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఒక బిలియనర్ బ్రెయిన్ వర్సెస్ ఒక నార్మల్ బ్రెయిన్? 5 లక్షలు 10 లక్షలు అప్పు తీసుకొని నా జీవితం బాగాలేదు అంట. మరి రిలయన్స్ అంబానీ వాళ్ళు ఎన్ని అప్పులు చేసినారండి? సో మీరు ఒక బిలియనర్ అవ్వాలంటే మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడితే వేర్ ఇట్ స్టార్టెడ్ ఇన్ అవర్ ఓన్ ఉపనిషత్స్, భగవద్గీత. ఒకరు దేవుణ్ణి నమ్ముతూ ఏదైనా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు, ఒకరు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ విల్ పవర్ని ఇవన్నీ నమ్ముకుంటూ మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మేనిఫెస్టేషన్ ఇస్ నీదర్ స్పిరిచువల్ నార్ సైంటిఫిక్. కోరిక మీద నీకు ఎలాంటి అటాచ్మెంట్ లేకపోతే వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లైఫ్? అనుభవించడం ఇంపార్టెంట్, జీవితాన్ని బతకడం ఇంపార్టెంట్ కాదు. డూస్ అండ్ డోంట్స్ ఏముంటుంది? అఫర్మేషన్లు పొద్దున్న చేయాలా, నైట్ చేయాలా, ఇన్నిసార్లు చేయాలా, ఓకే ఎన్నిసార్లు రాయాలి, 1000 సార్లు రాయాలా, 500 సార్లు రాయాలని. సో ఇట్ ఇస్ నాట్ లైక్ హౌ మెనీ టైమ్స్ యూ డూ ఇట్. ఇలా సెలబ్రిటీస్ లో కూడా ఏమైనా ఉన్నాయి? సమంత గారు చాలా సార్లు చెప్పారు షీ ఫాలోస్ మేనిఫెస్టేషన్ అని. ఈవెన్ ఆలియా భట్ షీ సెడ్ దట్ షీ డూ మిర్రర్ అఫర్మేషన్ అని చెప్పారు. మహీంద్రా మోటార్స్ మహీంద్రా గారు కూడా హీ డస్ మిర్రర్ అఫర్మేషన్స్ వైల్ షేవింగ్ అని చెప్పారు. విరాట్ కోహ్లీ ఆ బాల్ ని ఇలా వస్తే ఎలా కొడతాను అన్నది నేను విజువలైజ్ చేసి చూస్తానని చెప్పారు. నా మిషన్ ఒకటే అండి, తెలుగు వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేనిఫెస్టేషన్ వచ్చి ఉండాలి. మీరు మీ పిల్లలకి నేర్పించి మనం అనుభవించిన కష్టాలు మన పిల్లలు అనుభవించకూడదు. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టోరీ స్పేస్. మోస్ట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ వినయ్. మ్యామ్, డాక్టర్ రజిత వంగ అండ్ ఇట్స్ ఎన్ పాపులర్ నేమ్. వెన్ ఇట్ కమ్స్ టు మేనిఫెస్టేషన్ అనే టాపిక్ వస్తే తెలుగు ఆడియన్స్ అందరికీ దాన్ని కొంచెం ఎక్కువగా పరిచయం చేసి 50,000+ క్లయింట్స్ తోని 5+ అవార్డ్స్ తోని PhD ఇన్ ఎనాటమీ, బ్రెయిన్, జెనెటిక్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మీ ప్రొఫెషన్స్ గురించి మీ అచీవ్మెంట్స్ గురించి చాలా టైం పడుతుంది. బట్ ఇవన్నీ చేయాలి అంటే ఎంత రెస్పాన్సిబుల్ గా మీరు ఉండి మా లైఫ్ లో చాలా మందిని సక్సెస్ చేస్తూ ఆ సక్సెస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నోయింగ్ లాట్ అబౌట్ మీ. నా గురించి చాలా రీసెర్చ్ చేశారని అర్థమైంది. హౌస్ ద డే, ఒక డే అనేది ఎలా ఉంటుంది? See, every day is the beginning of next part of your life. Okay. Every day is a new day. Okay. ప్రతిరోజు ఒక సెలబ్రేషన్, ప్రతిరోజు ఒక పండగనే. Okay. సో మన మిగతా జీవితానికి మొదటి రోజు ఈ రోజు, ఈ క్షణం. సో ఈ క్షణంని మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఈ క్షణంని ఎలా అనుభవిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. సో మేనిఫెస్టేషన్ ద్వారా నేను అందరికీ నేర్పించేది ఫస్ట్ ప్రతి క్షణాన్ని అనుభవించండి. ఓకే ఓకే, సూపర్ మ్యామ్. మ్యామ్, అంటే ఇయర్స్ గా మెంటార్ అనే పొజిషన్ తీసుకొని ఒకప్పుడు ఓన్లీ ఒక యూనివర్సిటీలో కొంతమంది స్టూడెంట్స్ కి ఉండిపోయింది. ఈరోజు ప్రపంచంలో కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరికీ మెంటార్ చేసుకుంటూ ఒక కోచ్ గా టర్న్ అయ్యారు. హౌ దిస్ ట్రాన్సిషన్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని? అమేజింగ్ క్వశ్చన్ వినయ్. ఇట్స్ రియల్లీ లైఫ్ చేంజింగ్ ఫర్ మీ. యాక్చువల్గా నేను మీరు అన్నట్టు 17-18 ఇయర్స్ నుంచి మెడికల్ కాలేజ్ లో టీచింగ్ ప్రొఫెషన్, అదే అందులో అనాటమీ సబ్జెక్ట్ అనమాట, ఫస్ట్ ఇయర్ మెడికల్ సబ్జెక్ట్. సో నా లైఫ్ ఎలా ఉండేది అంటే ఇట్ వాజ్ అ వెరీ మోనోటోనస్ లైఫ్. అంటే మార్నింగ్ లేవాలి, వంట చేసుకోవాలి, దెన్ ప్రిపేరింగ్ ఫర్ మై క్లాసెస్, కాలేజ్కి వెళ్ళాలి, టీచ్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ రావాలి, మళ్ళీ బాబుని చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, మళ్ళీ వంట చేసుకోవాలి, మళ్ళీ తినాలి, పడుకోవాలి, ఇలాగే ఉండింది. సో ఫర్ 14-15 ఇయర్స్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ లైఫ్ వాస్ లైక్ బోరింగ్ లైఫ్ అండ్ నో గ్రోత్ ఇన్ మై కెరియర్ ఆల్సో. నా కెరియర్ వైజ్ గా ఐ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ డిప్రెస్డ్. అంటే ఎందుకు అనాటమీ చదివాను, అనవసరంగా చదివాను, ఇంకేదైనా చేసుంటే బాగుండేదేమో లైఫ్ అనేసి. మెయిన్ ఏంటంటే నేను వర్క్ చేసే కాలేజ్ లో వేకెన్సీ బాండ్ ప్రమోషన్ అనమాట. సో వేరే వాళ్ళు వెళ్ళిపోతే గానీ నాకు ప్రమోషన్ ఇవ్వరు, ఆ పరిస్థితి. సో ఎంత రీసెర్చ్ చేసినా, PhD కంప్లీట్ చేసినా, ల్యాబ్ సెట్ చేసి ఇచ్చినా, ఏది చేసినా మనకి ఏం గ్రోత్ అనిపించట్లేదు. సో ఫస్ట్ బిఫోర్ కోవిడ్ టైమ్ అనమాట, వెన్ ఐ వాజ్ రియలీ డిప్రెస్డ్. అప్పుడు టోనీ రాబిన్స్ మీరు వినే ఉంటారు, వరల్డ్ లో వెరీ పాపులర్ కోచ్. ఆయన వీడియో నేను చూడడం జరిగింది, లైక్ చేంజ్ యువర్ లైఫ్ ఇన్ 5 days అనేసి, ఒక 5 days వర్క్ షాప్. సరే ఏంటో చూద్దామని రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇట్ వాజ్ ఇన్ ద మిడ్ నైట్ అనమాట, బికాస్ USA టైమింగ్స్. లైవ్ అటెండ్ అయ్యి నేను నేర్చుకుంది ఒకటే ఏంటంటే, నా లైఫ్ లో నేనే నా జీవితానికి శత్రువుని. ఎవరో కాదు, నా కాలేజ్ కాదు, నేను పనిచేసే HOD కాదు, ఎవరు కాదు. నా లైఫ్ లో గ్రోత్ రాకపోవడానికి నేనే రీజన్.
అన్నది ఫస్ట్ నేను రియలైజ్ అయ్యాను. ఏంటంటే నా ఆలోచనలతోనే నేను నా ఫ్యూచర్ ని చంపేసుకుంటున్నాను బికాస్ ఆఫ్ మై నెగటివ్ థింకింగ్. అప్పుడు నాకు తెలీదు హౌ ఫార్ దిస్ నెగటివ్ థింక్ ఈస్ ఇంపాక్టింగ్ మై ఓన్ మైండ్ అనేసి. తర్వాత బీయింగ్ ఎ సైన్స్ పర్సన్ నేను చాలా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే రియల్ గా మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందా, వర్క్ అవుతుంది, మన బ్రెయిన్ లో ఏం మార్పులు వస్తాయి, ఎలా మన బ్రెయిన్ లో భాగాల్లో చేంజెస్ వస్తూ ఉంటాయి మనం బయట మేనిఫెస్ట్ చేసేటప్పుడు. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ జనరేషన్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంకా బుర్ర ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనిషికి కావాల్సింది ఎమోషనల్ రెసిలియన్స్. అంటే ఒక ప్రాబ్లం వచ్చినా, ఒక నెగటివ్ ఇన్సిడెంట్ జరిగినా ఎవరైతే స్ట్రాంగ్ గా ఉండి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడగలుగుతారో దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎవరైతే ఇంకా లైఫ్ లో అక్కడ స్టక్ అయిపోయి ఇంకా మళ్ళీ అది ప్రయత్నించడానికి భయపడి నా లైఫ్ లో అది ఫెయిల్యూర్, నేను చెయ్యలేను అనేసి డిసైడ్ అయిపోతారో వాళ్ళు ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వరు. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ ఐ రియలైజ్డ్. తర్వాత మీరు అన్నట్టు నేను రీసెర్చ్ తర్వాత నా మైండ్ లో చేంజెస్ రావడం, అనాటమిస్ట్ గానే నేను చాలా అవకాశాలు చూసాను, నాట్ యాజ్ అ కోచ్. నేను అనాటమిస్ట్ గా చాలా యాప్స్ లో టీచ్ చేయడం జరిగింది. సొంతంగా అనాటమీలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, బోర్డులు ఇంట్లో పెట్టి డ్రా చేస్తూ, పిల్లలకి కోవిడ్ టైం వచ్చేసింది అప్పుడు. సో ఎంబీబీఎస్ పిల్లలకి యూజ్ అవుతుంది అనేసి ఛానల్ స్టార్ట్ చేశాను. అసలు ఏం వస్తుందని ఆలోచించలేదు, నా డేని నేను సంతోషంగా గడుపుకోవాలి, నాకు తెలిసిన సబ్జెక్ట్ 10 మందికి యూజ్ అవ్వాలి అనేసి. బికాస్ మై మెయిన్ ఇన్స్పిరేషన్ ఇస్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వినయ్. అండ్ నా లైఫ్ లో నేను కలిసాను, ఐఎమ్ సో బ్లెస్డ్ టు మీట్ సచ్ ఎ గ్రేట్ పర్సన్. నేను పీజీ చదివేటప్పుడు ఆ కాలేజ్కి వచ్చారు. అప్పుడు అదేంటంటే దేర్ వాజ్ నో ప్లాన్, బట్ ఆయన నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఒకటే మాట అడిగారు, అంటే నువ్వేం చదువుతున్నావు అమ్మా, అలా జనరల్ గా నా పేరు అలా ఇంట్రడక్షన్ అడిగిన తర్వాత వెన్ యు ఆర్ నో మోర్ ఫర్ వాట్ యూ వుడ్ బి రిమెంబర్డ్ అని అన్నారు. అంటే మనం బతికిలేనప్పుడు మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి. దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ హ్యాడ్ నో ఐడియా టు ఆన్సర్ హిమ్. అసలు ఏం చెప్పాలో తెలియదు, ఆ గొప్ప పర్సన్ కి ఎలా చెప్పాలి అనుకున్నాను. ఏమో అనాటమీ టీచర్ గా స్టూడెంట్స్ మనసులో గుర్తుంటానేమో అన్న థాట్ నా మైండ్ లో వచ్చింది. కానీ టుడే ఐ రియలైజ్డ్ మై పర్పస్, దట్ ఎస్ మేనిఫెస్టేషన్ ద్వారా, అందులో సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ ద్వారా ఐ వాంట్ టు బ్రింగ్ ద ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. నా మిషన్ ఒకటే అండి, తెలుగు వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేనిఫెస్టేషన్ వచ్చి ఉండాలి, మీరు మీ పిల్లలకి నేర్పించి మనం అనుభవించిన కష్టాలు మన పిల్లలు అనుభవించకూడదు. దిస్ ఈస్ మై మెయిన్ మిషన్. సో ఒక పాయింట్ ఆఫ్ టైం నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి యాజ్ ఎ కోచ్. చాలా అంటే యాజ్ అన్ అనాటమిస్ట్, అంటే ఫారెన్ ఆపర్చునిటీస్ యాప్స్ లో అలా అప్పుడప్పుడే కోచింగ్ కూడా స్టార్ట్ చేశాను. అంటే డాక్టర్స్ కి తెలిసిన నా సర్కిల్లో ఇంగ్లీష్ లో స్టార్ట్ చేశాను. కానీ నాకు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, అటు అనాటమీనా లేదా కోచింగా అనేసి. అప్పుడు నాకు కోచింగ్ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అనిపించి అన్ని ఆపర్చునిటీస్ వచ్చేస్తున్నా కానీ ఇంకా దాన్ని స్టాప్ చేసి ఫుల్ గా నేను కోచింగ్ లో దిగాను. ఇప్పుడు నేను జాబ్ ని కూడా కంప్లీట్ గా వదిలేసాను. ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ మై జాబ్ రీసెంట్లీ. బట్ నేను అనాటమీని వదిలేసానని నేను ఎప్పుడు చెప్పను వినయ్. ఐ ఎక్స్పాండెడ్ టు ఇట్స్ పాసిబిలిటీస్. ఎందుకంటే నాకున్న అనాటమీ నాలెడ్జ్ తో, రీసెర్చ్ నాలెడ్జ్ తో ఐ కెన్ టీచ్ ప్రాపర్లీ ఎగ్జాక్ట్ గా అసలు ఏమవుతుంది మేనిఫెస్టేషన్ ద్వారా, బ్రెయిన్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, అండ్ హౌ టు ట్యూన్ దట్ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ అంటాం కదా మనము లా ఆఫ్ అట్రాక్షన్ లో. సో దాన్ని ఎలా ట్యాప్ చేయడం వల్ల, దాని వెనకాల సైన్స్ ఏంటి, ఇలాంటివన్నీ నేను రీసెర్చ్ చేసి కనుక్కొని ఐఎమ్ టీచింగ్ ఇన్ తెలుగు నౌ పాస్ట్ 2 years నుంచి. ఇట్స్ మై ప్రివిలేజ్, ఇట్స్ అవర్ ప్రివిలేజ్ మెయిన్ గా నేను తెలుగులో టీచ్ చేయడం. బట్ ఎనీవేస్ మ్యామ్, మీరు చెప్పినట్టు మెంటర్షిప్ చేస్తూ, కోచ్ చేస్తూ చాలా మంచి రిజల్ట్స్ మాకు తీసుకొస్తున్నారు. ఎవ్రీవన్ ఎంజాయింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ యాజ్ ఏ మేనిఫెస్ట్ కోచ్ మిమ్మల్ని. బట్ చాలా రోజులు అయిపోతుంది, మేము ఒక ఎనాటమీ టీచర్ గా చూసి, సో వీఆర్ రెడీ విత్ ద బ్రెయిన్. సో జస్ట్ బ్రెయిన్ ఎనాటమీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ జస్ట్ హౌ వి నో అనేది జస్ట్ ఎప్పుడు మేము 7th class లో తెలుసుకున్నాం దాని గురించి. ఇన్నేళ్ళు పట్టింది. ఇలాంటి అనాటమీ టీచర్ ని మళ్ళీ మేము కలిసాం కాబట్టి వీ నెవర్ మిస్ దిస్ ఛాన్స్. సూపర్ క్వశ్చన్. ఇంతవరకు నేను ఏ పోడ్కాస్ట్ లో బ్రెయిన్ ని చూపించి మాట్లాడలేదు. సో హ్యాపీ టు టీచ్ దిస్. ఎందుకంటే మన వాళ్ళకి
రిజల్ట్స్ కావాలంటే Yes. మేడం ఏదో ట్రిక్ చెప్పండి మాకు డబ్బులు వచ్చేయాలంటారు. సబ్జెక్ట్ తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. బట్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్. థ్యాంక్ యూ మ్యామ్. సో మీరు ఇది ప్రింట్అవుట్ తీసి రెడీగా పెట్టినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. సో కెమెరాలో కనబడుతుంది అనుకుంటాను. ఎస్. సో ఈ పార్ట్ ఇది మనం చూసేది వచ్చి దిస్ ఇస్ ద మీడియల్ సర్ఫేస్ ఆఫ్ బ్రెయిన్ అంటారు. ఓకే. సో మన బ్రెయిన్ లో ఈ కింద భాగం ఉంది చూడండి, దిస్ కింద ఇది పార్ట్, దిస్ ఇస్ కాల్డ్ అటానమిక్ బ్రెయిన్ అంటారు. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ పైసియన్ రెప్టిలియన్ బ్రెయిన్. ఇది మనకి బతకడానికి చాలా అవసరం. హ్యాంగ్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఎందుకు చనిపోతారంటే ఈ పార్ట్ కంప్రెస్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళలో హార్ట్ సెంటర్ స్టాప్ అవుతుంది, ఊపిరితిత్తులు పనిచేయవు. దట్ ఈస్ ద రీజన్ ద పర్సన్ డైస్ వెరీ ఈజీలీ హ్యాంగింగ్. సో ఇది వచ్చి అందరికి బతకడానికి కావాలి. ఓకే. కానీ దీని పైన ఉన్న ఈ సెంటర్ భాగం ఉంది చూడండి, దిస్ ఈస్ అవర్ ఎమోషనల్ బ్రెయిన్. ఈ ఎమోషనల్ బ్రెయిన్ అంటే దిస్ ఇస్ కార్పస్ కెలోజమ్. ఇది ఈ పార్ట్ డయాన్సెఫ్లాన్, హైపోథలామస్ ఇవన్నీ అంటారు. అండ్ పైన ఉన్నది సింగిలేట్ బ్రెయిన్, ఈ లింబిక్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది వచ్చి జంతువుల్లో కూడా ఉంది, మ్యామల్స్ లో కూడా ఉంది. సో ఈ బ్రెయిన్ ఏంటంటే మనం ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే మన ఫీలింగ్స్ ని, మన కోపంని, మన ఇరిటేషన్ ని, మనం సంతోషం, మన హ్యాపీనెస్, ఇవన్నీ ఈ బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ దీని కింద ఉన్నది ఇది సెరిబెల్లం అంటారు. సో సెరిబెల్లం కూడా కొంతవరకు సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో పార్టే. అంటే ఆటోమేటిక్ మూవ్మెంట్స్ ఆఫ్ ద బాడీ, మజిల్ టోన్, ఈ పోస్చర్, మన బ్యాలెన్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తుంది. మనకి దేవుడిచ్చిన వరం ఏంటి అంటే ఈ పైన ఉన్న భాగం ఇక్కడ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ ప్రీ మోటార్ కార్టెక్స్ ఆర్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఈ పార్ట్ వచ్చి ఇంటెలిజెంట్ బ్రెయిన్. దిస్ ఈస్ అవర్ కాన్షియస్ బ్రెయిన్. ఇక్కడ మధ్యలో ఉన్నది ఇప్పుడు దాకా చెప్పిన ఎమోషనల్ విసరల్ బ్రెయిన్, దట్ ఈస్ అవర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. అంటే సబ్ కాన్షియస్ జంతువులకు ఉంది, మరి వాటికి కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, అవి బాధపడతాయి. కానీ మన కాన్షియస్ బ్రెయిన్ ఏంటంటే మన డెసిషన్ మేకింగ్ బ్రెయిన్. ఇది చేయాలా, ఇది చేయొద్దా, ఇది నా లైఫ్ లో కరెక్టా కాదా, మనం ప్రతిదీ ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటున్నాము, ఆలోచించి మాట్లాడుతున్నాము. వీటన్నిటికీ కారణం ఈ ఇంటెలిజెంట్ బ్రెయిన్, కాన్షియస్ బ్రెయిన్. సో కాన్షియస్ బ్రెయిన్ ద్వారా ఏ పర్సన్ అయితే కాన్షియస్ గా ఉంటారు, అంటే మనము అనుకుంటున్నాం మన జీవితంలో రోజంతా మనం కాన్షియస్ గా ఉంటున్నామని, కానీ అన్ని విషయాలు తెలియకుండానే చేస్తున్నాం. గమనించండి, ఇప్పుడు రోజు చేసే యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేయడం, స్నానం చేయడం, ఇలాంటి పనులన్నీ రోజు చేసేవి, డ్రైవింగ్, వంట చేసుకునే వాళ్ళు రోజు చేసేవి. మొదటిసారి చేసేటప్పుడు మీకు చెమటలు పడతాయి, డ్రైవ్ చేసేటప్పుడు అసలు ఎలా చేయాలో తెలియదు. అది ఒక నెల రోజులు మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా అది మన సబ్ కాన్షియస్ లో హ్యాబిట్ గా మారుతుంది, అలవాటుగా మారుతుంది. ఓకే. సో ఈ అలవాటు మన సబ్ కాన్షియస్ హ్యాబిట్స్ గా వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఇప్పుడు పలదం కొడడానికి మనం ఆలోచిస్తామా? కానీ చిన్న పిల్లలకి ఫస్ట్ టైం చేపించేటప్పుడు అమ్మ నాన్నలు ఎంతో కష్టపడతారు ఆ అలవాటు నేర్పించడానికి. సో ఇలా ఒక్కసారి అలవాటు అయిపోయిన పనులు మనం చేసేటప్పుడు మనం ఆలోచించము, ఆటోమేటిక్ గా చేసుకుంటాం. ఇప్పుడు రోజు వెళ్ళే ఆఫీస్ కి దారి ఒకటే దారిలో వెళ్తున్నారు, అది ఆటోమేటిక్ గా వెళ్తారు, ఎక్కువగా ఆలోచించారు. ఆ టైంలో మన బ్రెయిన్ ఆటోమేటిక్ మోడ్ లో ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యువర్ డిఫాల్ట్ బ్రెయిన్. అంటే మీరు స్నానం చేస్తుంటారు కానీ మీరు ఏదో ఆలోచిస్తుంటారు. ఏం ఆలోచిస్తున్నారంటే మనకే తెలియదు. అలా సో ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఏదో ఆలోచించేది ఏంటి, ఇక్కడ మీరు మీ ఫోకస్ పెట్టాలి, ధ్యాస పెట్టాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే కాన్షియస్ బ్రెయిన్ తో. సో ఈ కాన్షియస్ బ్రెయిన్ కి సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి కనెక్షన్స్ పెంచాలి. మన బ్రెయిన్ లో 86 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి వినయ్. ఏ మనిషికైనా సరే ఇంటెలిజెంట్ ఎనీ బ్రెయిన్, ఎనీ నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ చెప్తున్నా, అంటే పుట్టుకతోనే బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెప్పలేము, బట్ నార్మల్ గా పుట్టిన వాళ్ళకి, పేదవాడు కావచ్చు, ఇప్పుడు రోజుకి మనిషికి 24 గంటలు ఎలా ఇచ్చాడో దేవుడు, అందరికి బ్రెయిన్ లో 86 బిలియన్ న్యూరాన్స్ ఇచ్చారు దేవుడు. కానీ మన అలవాట్లు బట్టి, మన ఆలోచనల బట్టి వాటికి కనెక్షన్స్ ఏర్పడతాయి. ఇప్పుడు 86 బిలియన్ న్యూరాన్స్ ఏ రకంగా కనెక్ట్ అయి ఉన్నాయి, అది ఇంపార్టెంట్. మీరు ఏ పని చేస్తున్నా అది రిపీట్ చేస్తే ఆటోమేటిక్ గా కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో మేనిఫెస్టేషన్ అంటే నేను ఒకటే చెప్తాను, ఇట్స్ రిపిటేషన్. మీరు ఎప్పుడైతే రిపీటెడ్ గా మీ బ్రెయిన్ కి అలవాటు చేస్తారో మీ సక్సెస్ ని,
ఆటోమేటిక్ గా ఆ సక్సెస్ వచ్చేటట్టుగా మీ లైఫ్ లో అవకాశాలు చూస్తారు. ముందు చూడని మిరాకిల్స్ మీరు చూస్తారు. ముందు అందుకొని అవకాశాలు కావచ్చు, ఎవరు మన లైఫ్ లో వస్తారో తెలియదు, ఎక్కడి నుంచి మనీ వస్తుందో తెలియదు. యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ జస్ట్ విత్ ద పవర్ ఆఫ్ బ్రెయిన్. See, one thing I'll tell that brain is the most unexplored continent అని అంటాను. Because there is a big secrets in the brain. Even till today research is going on. So manifestation is neither spiritual nor scientific. It is scientific spiritual subject. అంటే ఏదైతే మన ఉపనిషత్స్ లో, వేదాస్ లో, భగవద్గీతలో చెప్పారో అది ఇప్పుడు మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మేనిఫెస్టేషన్. థ్యాంక్ యూ సో సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎక్కడ మీ కాన్షియస్, దిస్ ఈజ్ అవర్ పవర్. ఇది మనకి మాత్రమే ఇచ్చాడు, ఏ జంతువుకి లేదు. సో దీంతోని మనం మేనిఫెస్ట్ చేయాలి అంటే కాన్షియస్ బ్రెయిన్ చాలా అవసరం. సో స్పిరిచువల్ వాళ్ళు దీన్ని కాన్షియస్నెస్ అంటారు, రిలీజియస్ వాళ్ళు ప్రార్థన, ప్రేయర్ అంటాం. ఓకే, అదే డాక్టర్స్ అయితే ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు, సైంటిస్టులు అయితే క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు, మనలాంటి వాళ్ళైతే మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. అంతే కదా. సూపర్ ఎక్స్ప్లెనేషన్ మ్యామ్. అసలు నా 2-3 క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కి ఇక్కడే వచ్చేసాయి. బట్ ఎనీవేస్ మేనిఫెస్టేషన్ లోకి ఇంకొంచెం ఇన్డెప్త్ గా వెళ్ళడం మ్యామ్. ఎప్పుడు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది, చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా నీడ్ మ్యామ్. అప్పుడే మనం ఇంటెలిజెంట్ అవుతామా, ఫెయిల్యూర్ అవుతామా, ఇవన్నీ మాకు డిసైడ్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఒక 2-3 టిప్స్ ఇవ్వాలి అంటే, ఒక చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా జరగాలి అంటే. 100%. ఇప్పుడు పిల్లలకి ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ప్యాటర్న్స్ ఎప్పుడు మొదలవుతాయంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు, అంటే 3rd ట్రైమెస్టర్. అప్పటి నుంచి 7 ఏళ్ల వయసు లోపల బ్రెయిన్ చాలా ఫాస్ట్, ముఖ్యంగా when the baby is below 3 years to 4 years. ఓకే, సో ఆ టైంలో మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ బేబీకి కలిగిస్తున్నారు, ఎలాంటి నమ్మకాలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మైండ్ లో పడేస్తున్నారు. ఇప్పుడు మనం ఎలాంటి పరిసరాల్లో పెరిగామో, మన అమ్మ నాన్నల నుంచి నేర్చుకున్న విలువలు, అప్పుడు స్కూల్ టీచర్స్, స్కూల్ ఫ్రెండ్స్, అప్పుడు పడ్డ తెలియని సబ్ కాన్షియస్ ప్యాటర్న్స్. సబ్ కాన్షియస్ అంటే దే ఆర్ లైక్ అన్కాన్షియస్, మొత్తం డీప్ లెవెల్లో స్ట్రెంగ్తన్ అయిపోయి ఉంటాయి. సో 7 ఏళ్ల వయసు తర్వాత బ్రెయిన్ పెద్దగా కొత్త కనెక్షన్స్ ఏర్పరచడానికి ప్రయత్నించదు, అన్లెస్ యూ ట్రై ఎక్స్టర్నల్లీ. అంటే మీరు బయట ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి. 7 ఏళ్ల పిల్లలకి అప్పటికి మాటలు వచ్చేస్తాయి, లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చేస్తాయి. సో లాంగ్వేజ్ నేర్చుకుంటారు వాళ్ళకి. అందుకే 7 ఏళ్ల పిల్లలకి మీరు ఎన్ని లాంగ్వేజెస్ నేర్పితే అంత మంచిది అంటారు. 7 ఏళ్ల లోపల వాళ్ళు ఎన్ని స్కిల్స్ నేర్పిస్తే అంత మంచిది అంటారు. ఎందుకంటే ఆ టైంలో వైరింగ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, చాలా ఫాస్ట్ గా కనెక్షన్స్ ఏర్పడతాయి. మోటార్ స్కిల్స్ కావచ్చు, కాగ్నిటివ్ స్కిల్స్ కావచ్చు, అండ్ ఈవెన్ లైక్ వాళ్ళకి ఇంట్యూజన్ స్కిల్స్. ఓకే, పిల్లల్లో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ద కిడ్స్ టు ట్యాప్ ఇన్ టు దట్ పీనియల్ గ్లాండ్. 3వ కన్ను అంటారు కదా. సో అందరికి తెలుసుకోవాలని ఉంటుంది 3వ కన్ను ఎక్కడ అని. ఇక్కడ ఇది చూస్తున్నారు చూడండి, ఈ చిన్న భాగం, ఈ వైట్ కలర్ గా ఉంది, ఇది పార్ట్. నేను క్లియర్ గా తెలుస్తుందా కెమెరాలో అనుకుంటున్నాను. దిస్ ఇస్ కాల్డ్ పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ పని ఏంటంటే, యాజ్ అ సైన్స్ పరంగా ఇట్ ప్రొడ్యూసెస్ మెలటోనిన్ అండ్ సెరటోనిన్ హార్మోన్. అంటే మనకి నిద్రపుచ్చే హార్మోన్ ని అది ప్రొడ్యూస్ చేస్తుంది, సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇంట్యూషన్ అంటున్నారు. సోర్స్ ఆఫ్ ఇంట్యూషన్ అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని అందరినీ చూడడం, కళ్ళు మూసుకొని అన్ని పనులు చేయడం, కళ్ళు తెలియకుండానే దూరం ఏం జరుగుతుందో తెలుసు. మెంటల్, యూ హర్డ్ ఆఫ్ మెంటల్ రీడింగ్? ఎదుటి వాళ్ళని, వాళ్ళ మైండ్ లో ఏం జరుగుతుందో మెంటలిస్ట్ అంటారు. దే ఆర్ మెంటలిస్ట్. దే అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అదర్స్ పర్సన్స్ మైండ్. ఇలాంటి ఎక్స్ట్రా పవర్స్, సూపర్ పవర్స్ ఆఫ్ బ్రెయిన్, ఇఫ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. అందులో పిల్లలకి ఆ ఏజ్ లో ట్రైన్ చేస్తే గనక 100% వాళ్ళ మిడ్ బ్రెయిన్ ని యాక్టివేట్ చేయొచ్చు. దెర్ ఆర్ సో మెనీ కోర్సెస్ ఆన్ దట్. చాలా కోర్సెస్ ఉన్నాయి. హార్ట్ఫుల్నెస్ సెంటర్ ఉంది మన హైదరాబాద్ లోనే. దే రన్స్ అ కోర్స్ కాల్డ్ బ్రైటర్ మైండ్స్ కోర్స్. ఇది పిల్లలకి తెలియాలని చెప్తున్నాను. అందరు పేరెంట్స్ చేపించాలి. పిల్లలకి ఎక్స్ట్రా పవర్స్ మనం యాక్టివేట్ చేయొచ్చు.
అండ్ ఎందుకంటే పెద్దవాళ్ళు అయినాక వైరింగ్ ఫుల్ అయిపోతుంది, తర్వాత కొత్తది నేర్చుకోవాలంటే వాళ్ళకి లాజికల్ బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇది పనిచేస్తుంది, ఇది పనిచేయాలి, ఇది చెయ్యాలా వద్దా, ఇది కరెక్టా కాదా, ఇన్ని డౌట్లు వస్తాయి. పిల్లలకి డౌట్లు రావు, మనం నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటారు. అందుకే పిల్లలు మేనిఫెస్టేషన్ బాగా చేయగలుగుతారు. అండ్ ఈ పీనియల్ గ్లాండ్ లో ఏజ్ అవుతున్న కొద్దీ కాల్షియం డిపాజిట్ అవుతుంది, మన వయసు అవుతున్న కొద్దీ. ఈ పీనియల్ గ్లాండ్ నేను చెప్పాను కదా, మెలటోనిన్ హార్మోన్, నిద్రపుచ్చే హార్మోన్. మీరు గమనించి చూడండి, ఎవరైతే 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటుతారో దే కంప్లైన్ అబౌట్ స్లీప్, నిద్ర సరిగా పట్టట్లేదని. ఇంట్లో అత్తలు ఉంటారు 3 గంటలకు 4 గంటలకే లేచుంటారు, కోడళ్ళు అయితే పాపం 7 గంటల దాకా పడుకోవాలి. అవునా కదా అంటారు, నువ్వు పొద్దున్నే లేవు అనేసి అత్త కోడలు తిక్కుంటారు. అది మెయిన్ రీజన్ ఏంటంటే అత్తలు 60 years అబౌవ్ ఉన్నారు, వాళ్ళకి నిద్ర అవసరం లేదు. అంటే దే కాంట్ గెట్ స్లీప్ బికాస్ పీనియల్ గ్లాండ్ ఇస్ కాల్సిఫైడ్. దాన్ని సైన్స్ లో బ్రెయిన్ శాండ్ అంటాం, అంటే ఇసుక, కాల్షియం ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, మన బ్రెయిన్ చుట్టూర్తి ఈ బ్లాక్ కలర్ చూపిస్తున్నారు కదా, దట్ ఈస్ CSF, cerebrospinal fluid. It is a water kind of fluid which is surrounding and circulating around the brain. It removes the toxins. And also మన బ్రెయిన్ వెయిట్ మనకు తెలియదు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ఆర్గన్, స్కిన్, లివర్ తర్వాత. బట్ మన బ్రెయిన్ వెయిట్ ఎందుకు తెలియట్లేదు అంటే మన బ్రెయిన్ ఇస్ ఫ్లోటింగ్ ఇన్ ద CSF, బయోన్సీ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే సైంటిఫిక్ గా మన బ్రీతింగ్ ప్యాటర్న్ తోని CSF ని ఎప్పుడైతే పైదాకా మనం తీసుకెళ్లగలుగుతామో, ఈ పీనియల్ గ్లాండ్ చుట్టూ ప్రెషర్ ని మనం పెట్టగలుగుతాము శ్వాస ద్వారా, అప్పుడు ఈ పీనియల్ గ్లాండ్ లో ఉన్న కాల్షియం క్రిస్టల్స్ వైబ్రేట్ అవుతాయి అంటారు. అప్పుడు అలాంటి వాళ్ళకి కనపడని విషయాలు కూడా కనపడతాయి, వాళ్ళల్లో ఇంట్యూషన్ పవర్ ఉంటుందంటారు, మూడో కన్ను తెరుచుకోవడం అంటారు. దీన్నే మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అని కూడా అంటారు. ఒక గ్రేట్ థింగ్ అంటే ఏంటి వినయ్ అంటే, ఇది నేను ఇంతవరకు ఏ పోడ్కాస్ట్ లో చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దిస్ ఎక్స్క్లూజివ్ టాపిక్ మా ఛానల్ ఇచ్చినందుకు. మ్యామ్, బయట ప్రతి యూట్యూబ్ లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అని టైప్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ చెప్తూ ఉంటారు. బట్ యాజ్ అ మేనిఫెస్ట్ కోచ్ మీరు కూడా దాన్ని చెప్తూనే ఉంటారు. బట్ ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఈజీగా అర్థమయ్యేలాగా ఎలా అయినా కన్వే చేయగలమా? డెఫినెట్లీ. ఎస్, నేను చెప్పిన అందుకే తెలుగులో ప్రతి ఒక్కరికి అర్థం కావాలని. చదువుతో ఏం సంబంధం లేదు. మన కమ్యూనిటీలో ఆటో డ్రైవర్స్ ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అసలు చదివిన వాళ్ళు ఉన్నారు. బట్ దే ఆర్ మేనిఫెస్టింగ్ సో బ్యూటిఫుల్లీ ఇన్ దేర్ బిజినెస్, ఇన్ దేర్ రిలేషన్షిప్స్. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనంటే ఇట్స్ ఎ లా, అంటే ఏంటి, ప్రూవెన్ సైన్స్ అన్నట్టుగా అంటున్నారు. సో మీరు కబాలియన్ అని ఒక బుక్ ఉంది, ఓకే, ఇట్ షోస్ 12 ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్. అంటే లా ఆఫ్ అజంప్షన్, ఎలా అయితే లా ఆఫ్ గ్రావిటీయో అలా లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ అజంప్షన్ లో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక లా, ఒక 12 ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ లో అదొక ప్రిన్సిపల్ అన్నమాట. సో ఇప్పుడు మన మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మన కోరికని నిజం చేసుకోవడం. దీన్నే అట్రాక్షన్. యు ఆర్ అట్రాక్టింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే నీ కోరిక ఏది కావాలనుకుంటున్నారో అది మీ మైండ్ సెట్ ద్వారా మీరు అట్రాక్ట్ చేసుకోవడం, దాన్ని జరిగేటట్టు మీ లైఫ్ లో దాన్ని అనుభవించడం. దట్ ఈస్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్. సింపుల్ గా చెప్పాలంటే మేనిఫెస్టేషన్ అంటే కూడా అదే, మన కోరికని, మనసులో ఉన్న కోరికని మనం నిజం చేసుకోవడమే మేనిఫెస్టేషన్. ఓకే, సూపర్ మ్యామ్. మ్యామ్, సమ్వేర్ ఐ రెడ్ ఇన్ ద బుక్, అంటే మనిషిగా నీకు కోరిక లేకపోతే, ఆ కోరిక మీద నీకు ఎలాంటి అటాచ్మెంట్ లేకపోతే వాట్ ఈజ్ పర్పస్ ఆఫ్ లైఫ్? ఇది ఒక క్వశ్చన్ ఉందా? బట్ ఒక మేనిఫెస్ట్ కోచ్గా కోరికే మా అందరికీ సోల్. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్? కోరికలు ఉండాలండి. మనిషికి కోరికలు లేకపోతే వాళ్ళకి ఆ ఉత్సాహం ఉండదు, లైఫ్ లో ఏదో సాధించాలని ఉండదు. See, here I would like to tell this to many clients who comes to me. వాళ్ళందరూ ఏజ్ మొదలు చెప్పేస్తారు, మేడం నేను 60 ఏళ్ళు అయిపోయాను అంటే. ఏంటంటే ఇంకా 60 ఏళ్ళకి అయిపోయింది, ఇంకా జీవితం అయిపోయింది, రిటైర్ అయిపోయాను, నేను రిటైర్ అయిపోయాను. సో రిటైర్ అయిపోయాను అంటే మీ మైండ్ కి మీరు ఏం చెప్తున్నారంటే, నేను ముసలి వాళ్ళని అయిపోయాను, ఇంకా జీవితం అయిపోయింది, మన లైఫ్ లో ఇంకా నేను ఏం చెయ్యను, నేను ఇంట్లో కూర్చుంటాను అనేసి. దీని వల్ల వాళ్ళు త్వరగా చనిపోతున్నారు. వై ద లైఫ్ స్పాన్ ఇస్ గోయింగ్ డౌన్? ఎందుకంటే వాళ్ళకి 60 ఏళ్ల తర్వాత పిల్లలు సెటిల్ అయిపోతారు, ఒకలాగా బోర్డమ్ వచ్చేస్తుంది, లైఫ్ లో ఏం సాధించాలని ఉండదు, ఒక పర్పస్ ఉండదు, ఒక కోరిక లేదు, అన్నీ ఉన్నాయి అనుభవించాము అంటారు. ఇంకా అప్పటి నుంచి కావాలని లేనిపోని హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. నాకు వయసు అయిపోయింది, నాకు ఇది వచ్చేసింది, అది వచ్చేసిందని. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల
See, simple thing. What law of attraction says is, wherever is your focus, there the energy flows. సో ఇప్పుడు ఆ నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటారు వాళ్ళు. నాకు ఇదో మోకాలు నొప్పి వచ్చింది, అది వచ్చిందని దాని మీద ఫోకస్ చేయడం వల్ల అది ఇంకెక్కువ అవుతుంది వాళ్ళకి లైఫ్ లో. సో లేనిపోని డిజీజెస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, బీపీ, షుగర్లు ఇలాంటివి ఉన్నాయని ఆలోచిస్తారు. So I would like to tell example about my parents here. My father is 73 crossed. My mother is 65, 66. Both were working from government లో వర్క్ చేశారు. My mother government school teacher. ఇద్దరు రిటైర్ అయ్యారు. కానీ రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఒక వాటర్ బాటిల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అఫ్ కోర్స్ మేము ముగ్గురం సిస్టర్స్, వి ఆల్ ఎంకరేజ్ దెమ్ టు స్టార్ట్. వాళ్ళు రిటైర్ అయిన అమౌంట్ అంతా దాంట్లో పెట్టి వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు ఎంత బిజీ అంటే, నేను మా అమ్మతో మాట్లాడాలి అంటే, కన్నా నాకు ఇప్పుడు ఒక వేరే ఆర్డర్ పనులు జరుగుతున్నాయి, నువ్వు తర్వాత పెట్టాయి, నేను తర్వాత మాట్లాడతాను, నేను బిజీగా ఉన్నాను, నాకు వేరే ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, నేను ఐ ఫీల్ సో హ్యాపీ. నాకు సంతోషం అనిపిస్తుంది వాళ్ళు అలా బిజీగా ఉండడం. సో ఐ వాంట్ టు టెల్ టు దిస్ టు సొసైటీ. మన ఇండియాలో ఉందండి రిటైర్మెంట్ కాన్సెప్ట్. మీరు స్వీడన్, యూకే బేస్డ్, స్విట్జర్లాండ్ అక్కడ వెళ్ళి చూడండి, అసలు రిటైర్మెంట్ కాన్సెప్టే ఉండదు. మనిషి మనం యాక్టివ్ గా ఉన్నంత వరకు మనకి పని చేయాలి, అప్పటి వరకు కోరికలు ఉండాలి, అప్పుడే లైఫ్ లో ఏదో సాధించాలి, ఎందుకు బతుకుతున్నామన్న పర్పస్ వాళ్ళకి కనిపిస్తుంది. పర్పస్ అంటే ఏంటండి? I will tell. మనం పుట్టుతున్నాం, ఏదో రోజు చచ్చిపోతాం. ఓకే, మధ్యలో ఏం చేస్తున్నాం? టైం పాస్ చేస్తున్నాం, టైం ని గడుపుతున్నాం. ఆ టైం ని ఎలా గడుపుతున్నాం, ఎంత క్వాలిటీగా గడుపుతున్నాం, దట్ షుడ్ బి ద పర్పస్ ఆఫ్ ఎ పర్సన్. మీ వల్ల ఒక 10 మందికి ఉపయోగం జరుగుతుందా? ఎక్కడికైనా మీరు హెల్ప్ చేయగలుగుతున్నారా? ఈ రోజు వాళ్ళు ఆ బిజినెస్ పెట్టి ఎంతో మందికి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు, ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాము. సో అదొక వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్. దే కన్సిడర్ దెమ్ యాజ్ దేర్ ఫ్యామిలీ. ఇప్పుడు అక్కడున్న పని వాళ్ళు వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అయితే వీళ్ళు టెన్షన్ పెడతారు, అయ్యో వాళ్ళకి ఇది వచ్చిందంటరా, అది వచ్చిందంట, నువ్వు రిపోర్ట్స్ చూసి చెప్పు. మై హస్బెండ్ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్, రేడియాలజిస్ట్. సో బాబుని చూడమని చెప్పు రిపోర్ట్స్ చెప్పండి అని చెప్తారు. సో ఏంటంటే, అన్లెస్ యూ హ్యావ్ ఎ డిజైర్, అన్లెస్ యూ డోంట్ ఫీల్ పర్పస్ఫుల్, యూ డోంట్ ఫీల్ లైక్ టు లివ్. అదే డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏంటంటే, మనిషి కోరికలు లేకపోవడం, చచ్చిపోవడం, అసలు ఎందుకు బతుకుతున్నామో అర్థం కాకపోవడం, ఒక డ్రైవ్ లేకపోవడం, ఒక ఎంతూజియాజం, ఒక హ్యాపీనెస్, ఎస్ నేను చెయ్యాలి, ఇది నాకుంది అని అనిపించకపోవడం, ఒక గోల్, ఒక అంబిషన్ లేకపోవడం. సో ఇట్ డ్రైవ్స్ టు ఎ కైండ్ ఆఫ్ డిప్రెషన్ మోడ్. ఆలోచించిందే ఆలోచించడం, జరిగిపోయిన ఒక నెగటివ్ విషయాన్ని మళ్ళీ 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 ఆలోచించి దే ఆర్ గోయింగ్ టు ఎ నెగటివ్ ఫేజ్ ఆఫ్ లైఫ్. That's only called depression. మ్యామ్, అంటే కామన్ గా 3 పర్సన్స్ ఉంటారు మ్యామ్ ప్రపంచంలో. ఒకరేమో అందరం ప్రెసెంట్ లోనే ఉంటాం, ఒకరు ప్రెసెంట్ లో పాస్ట్ లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఫ్యూచర్ గురించి వదిలేస్తారు, ఇంకొకరు ప్రెసెంట్ మర్చిపోయి ఫ్యూచర్ లో ఏం జరగాలో ఆలోచిస్తూ ఉంటారు, థర్డ్ పర్సన్ ప్రెసెంట్ లో ఉన్నామా లేదా అన్నట్టు బతుకుతూ ఉంటారు. the 3 persons మనం కంపేర్ చేసుకుంటూ వాళ్ళు మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళు ఏ చైన్ ని బ్రేక్ చేసుకొని మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయాలి? యాక్చువల్ గా మూడో వ్యక్తి కరెక్ట్ పర్సన్, ప్రెసెంట్ ఉండేవాళ్ళు. ఫ్యూచర్ గురించి గోల్స్ పెట్టుకోవడంలో తప్పలేదు, కానీ ఆ గోల్ గురించి నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏం చేసి ఆ గోల్ వైపు రీచ్ అవ్వాలి అని ఆలోచించే వాళ్ళు దే విల్ డెఫినెట్లీ గ్రో హయ్యర్. ఎందుకంటే ఎలా చేయాలని ఎప్పుడు అది ఆల్వేస్ ద గోల్ ఇస్ వెరీ బిగ్ గోల్, పెద్ద గోల్ పెట్టుకుంటారు లైఫ్ లో. దట్స్ హౌ ద పర్సన్ షుడ్ సెట్ ద గోల్ అని చెప్తారు. ఇట్ షుడ్ నాట్ బి టూ రియలిస్టిక్ ఆల్సో, మరీ నిజంగా ఉండకూడదు, అలానే అన్రియలిస్టిక్ కూడా ఉండకూడదు, సమ్వేర్ ఇన్ బిట్వీన్. సో ఆ గోల్ వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకి ఎలా అనిపించాలంటే, ఇది నేను సాధిస్తే ఎంత బాగుంటది, నా లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అని. ఆ బ్యూటిఫుల్ లైఫ్ ని వాళ్ళు విజువలైజ్ చేసుకుంటూ, బట్ ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏం చేయాలి, ఆ గోల్ నేను సాధించాలంటే ఇవాళ నేను ఏం చేయాలి, స్టెప్ రోజు డూ లిస్ట్ రాయాలనేసి మా కమ్యూనిటీలో నేను రాయిస్తాను. ఎవ్రీ డే ఎనీ 3 things వాట్ యు డూ టువర్డ్స్ యువర్ గోల్. అంటే మీరు 3 విషయాలు ఏదో ఒకటి చేయండి గోల్ వైపు, ఇవాళ చేయండి. మీరు మెల్లిమెల్లిగా నడిచినా పర్వాలేదు, బట్ కన్సిస్టెన్సీ మ్యాటర్స్ ఎ లాట్. ఇట్ గివ్స్ యూ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ డే. అది చిన్న చిన్న పనులు కావచ్చు, ఇప్పుడు మనకి తెలియదు, బట్ స్టార్ట్ సమ్హౌ. నో నీడ్ టు బి పర్ఫెక్ట్.
ఎక్కువ ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు ఏంటంటే అది పర్ఫెక్ట్ గా ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు వినయ్, గోట్ టు నో లైక్ యూ రీచ్డ్ సో మెనీ సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్. కానీ దీని వెనకాల ఎప్పటి నుంచి మీరు పర్సిస్టెంట్ గా ఎన్ని వీడియోలు, ఎన్ని షూట్లు, ఎన్నిసార్లు కొన్ని మనం చేసి కూడా బాలేవని అప్లోడ్ కూడా చేసి ఉండకపోయిండొచ్చు. బట్ యూ కెప్ట్ ఆన్ డూయింగ్ ఇట్, యూ నెవర్ స్టాప్డ్. కొన్ని వీడియోస్ పబ్లిష్ అయిన తర్వాత అంత బాగా కూడా ఉండకపోవచ్చు. See, nothing is perfect in this world, okay? Accept those imperfections and move forward. That is my principle. Perfectionism is a disease. And living in the past is absolutely blunder. ఎందుకంటే పాతది జరిగిపోయిందని ఎంత ఆలోచించితే ఏం ఉపయోగం ఉంది? ఇంకేం లేదు. ఇట్స్ జస్ట్ లెసన్ ఫర్ అస్. అంటే ఈ తప్పు మనం మళ్ళీ చేయకూడదు. ఇట్స్ నాట్ లివ్ అండ్ లెసన్. జరిగిపోయిన మిస్టేక్ ఏంటంటే ఇది చెయ్యకూడదు అని మనకు ఒక అవేర్నెస్ వస్తుంది అంతే. ఇంకోసారి అది జరగకుండా చూసుకోండి అంతే. అదే తప్పించి మనం పాస్ట్ గురించి ఆలోచించాలి. ఎవరైతే పాస్ట్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో దే విల్ లివ్ విత్ ద పాస్ట్ వైరింగ్ ఓన్లీ. సో కొత్త లైఫ్ కావాలి, ముందుకు వెళ్ళాలి అంటే స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ అండ్ లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. వాట్ యూ క్యాన్ డూ టుడే, ఇప్పుడు ఈ క్షణం ఏం చేయాలి అనేసి. See, I came here to talk to you, right? Yes. ఈ క్షణం మనం ఏం చేయాలి అనుకుంటే టు స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్ టు ద సొసైటీ అండ్ టు బ్రింగ్ దట్ అవేర్నెస్. దట్ ఈస్ మై పర్పస్. నేను నా పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. గ్రేట్ మ్యామ్. బట్ ఎవల్యూషన్ ఆఫ్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడితే వేర్ ఇట్ స్టార్ట్? ఇట్ స్టార్టెడ్ ఇన్ అవర్ ఓన్ ఉపనిషత్స్, భగవద్గీత. మన భగవద్గీత గురించి కానీ వేదాస్ గురించి కానీ అందరికీ డెప్త్ లో నాలెడ్జ్ లేదు నిజం చెప్పాలంటే. నాకు కూడా అంతగా లేదు, నేను ఒప్పుకుంటాను. బట్ ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ మై హస్బెండ్ హీస్ టోటలీ ఇన్ టు భగవద్గీత. ఆయన చాలా సర్టిఫికేట్స్ అంటే హీ లెర్న్ ఫర్ హిజ్ ఓన్ లెర్నింగ్. ఆయన నేర్చుకోవాలని చేశారు, వేదం నేర్చుకోవడం, భగవద్గీత నేర్చుకోవడం. కానీ ఇది ఏంటంటే ఇందులో చాలా ప్లేసెస్ లో మేనిఫెస్టేషన్ గురించి చెప్పడం జరిగింది. అసలు మన పవర్ ఏంటి, మన మైండ్ పవర్ గురించి చాలా విషయాల్లో మాట్లాడారు. సింపుల్ ఏంటంటే మనకి తెలిసింది యద్భావం తద్భవతి అనడం, అహం బ్రహ్మాస్మి అనడం, ఇవన్నీ మన సంస్కృతి నుంచి వచ్చినవే. కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఇది పాపులర్ అయిందంటే అందరికి తెలిసిన విషయమే. 2006 సీక్రెట్ బుక్ రిలీజ్ అయింది, రోండాబన్ గారు రిలీజ్ చేశారు. ఆ బుక్ చాలా పాపులర్ అయ్యి తర్వాత వరల్డ్ లో పరిచయం అవ్వడం జరిగింది. అప్పుడు ఈ వెస్టర్న్ వాళ్ళు ఫాలో అయ్యి మనం వెస్టర్న్ నుంచి తెచ్చుకొని ఆ కల్చర్ ని ఇప్పుడు ఫాలో అవుతున్నాం. బట్ ఇఫ్ యూ సీ ద కాన్సెప్ట్స్, దే ఆర్ ఆల్ ఇండియన్ రూటెడ్ కాన్సెప్ట్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్ సేయింగ్, ఐ రోట్ అ బుక్ కాల్డ్ మేనిఫెస్ట్ మిరాకిల్స్. నేను బుక్ ని పబ్లిష్ చేశాను. అందులో భగవద్గీత నుంచి చాలా కోట్స్ మేము తీసుకొచ్చాం. ఈవెన్ ద గ్రేట్ పీపుల్ లైక్ ఓప్రా విన్ఫ్రే గారి కోట్స్, బెస్ట్ కోట్స్ ఫ్రమ్ బైబిల్ ఆల్సో ఐ టుక్. బట్ భగవద్గీత నుంచి నేను చాలా కోట్స్ అందులో మెన్షన్ చేశాను. ఎందుకంటే మన రూట్స్ లోనే ఉంది మేనిఫెస్టేషన్, అది మనకి తెలియాలి. మన సూర్య నమస్కారం ఎవరి కల్చర్ అండి? మందే కాదా? సూర్య సన్ సెల్యూటేషన్స్. సూర్య నమస్కారం వల్ల దట్ ఈస్ అ వే టు మేనిఫెస్ట్ యువర్ బ్యూటిఫుల్ లైఫ్. ఓకే, మార్నింగ్ రిచువల్ ఏ కల్చర్ లో ఉంది? మన కల్చర్ లో ఉంది. పొద్దున్నే నీళ్లతోని సూర్యుడికి నమస్కారం, సూర్యుడికి అర్పించాలి, ఇది మన కల్చర్. వాటర్ కి ఇంపార్టెన్స్ మన కల్చర్ లో ఉంది. ఇప్పుడు ఎక్కడో జపానీస్ మసూరి ఏమిటో చెప్పారు, జర్మనీలో ఇంకెవరు చెప్పారు, వాళ్ళెవరో చెప్పారని మనం అనుకుంటున్నాం. బట్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ సైన్స్ ఇన్ అవర్ రూట్స్. కానీ మనకి దాని వెనకాల సైన్స్ తెలియట్లేదు కాబట్టి మనం మూఢనమ్మకాలు అనేసి లేదా ఇదేదో చాదస్తం అనేసి కొట్టిపారేస్తున్నాం. బట్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ సైన్స్ మనం అర్థం చేసుకుంటే గనక. అందుకే నేను అంటాను మేనిఫెస్టేషన్ ఈస్ నాట్ సైంటిఫిక్, నీదర్ ఇట్ స్పిరిచువల్, ఇట్ ఈస్ సైంటిఫికలీ స్పిరిచువల్ అనేసి. సో ఎవరైతే ఇప్పుడు సూర్య నమస్కారం చేస్తారో మార్నింగ్ విత్ అ పాజిటివ్ ఇంటెన్షన్, సంకల్పం, మనం రోజు ఇలా గడవాలి అని ఒక సంకల్పం ఉంటుంది, దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మేనిఫెస్టేషన్ అండి. మ్యామ్, బట్ ఇదే మేనిఫెస్టేషన్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మ్యామ్? ఐ హర్డ్ విజువలైజేషన్, స్క్రిప్టింగ్, ఎఫర్మేషన్స్, ఇలా చాలా డివోషన్, గ్రాటిట్యూడ్. దీస్ ఆర్ నాట్ టైప్స్ అండి, దే ఆర్ టూల్స్, దే ఆర్ టెక్నిక్స్. దీస్ టెక్నిక్స్ విల్ హెల్ప్ us టు ట్యూన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మీ కాన్షియస్ మైండ్ ద్వారా నుంచి సబ్ కాన్షియస్ మైండ్ ట్యూన్ చేయాలంటే టెక్నిక్స్ వాడతాం. ఓకే, సి సింపుల్ ఇస్ సంథింగ్ యూ రిపీట్, ఇట్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ బ్రెయిన్. ఓకే, there is a beautiful part in the brain called RAS.
రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. Okay. మీరు నన్ను అడగాలనుకున్నారు ఈ Yeah, yeah, క్వశ్చన్ ని. yeah. సో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ పని ఏంటంటే మీరు దేనిపైన ఫోకస్ చేస్తుంటారో అదే మనకి కనబడేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ రూమ్ లో ఉన్నారు, మీకు నా వాయిస్ వినపడుతుంది. Yes. ఓకే, నన్ను చూస్తున్నారు, నా వాయిస్ వినపడుతుంది. ఇంకేం ఫీల్ అవ్వగలుగుతున్నారు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్ వినయ్. ఫ్యాన్ సౌండ్ వస్తుంది, నేను కూర్చున్నాను. కూర్చున్న చైర్ సౌండ్, Yeah. యూ కెన్ ఫీల్ యువర్ బ్రెత్. ఇంకా చాలా విషయాలు ఈ రూమ్ లో జరుగుతున్నాయి, మనం గమనించట్లేదు. ఎందుకంటే మీ ఫోకస్ నా మాటల పైన ఉంది కాబట్టి నా మాటలు మాత్రమే వినబడుతున్నాయి. ఎప్పుడైతే నేను మీ ఫోకస్ ని డైవర్ట్ చేశాను, ఇంకేదైనా వినండి అన్నప్పుడు ఫ్యాన్ చప్పుడు విండా, ఇంకేదో విండా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్ఏఎస్. ఆర్ఏఎస్ ఏంటంటే మనం ఏది చూడాలనుకుంటున్నాం, ఏది కోరుకుంటున్నామో మనస్ఫూర్తిగా అదే కనబడుతుంది. ఓకే, ఇఫ్ యూ కీప్ థింకింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ అన్లక్కీ, నేను ఫెయిల్యూర్, నా లైఫ్ లో ఏది బాగాలేదు, నాకే అప్పులు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయని ఎంతసేపు అప్పుల గురించి ఒక వ్యక్తి ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇంకా ఎక్కువ అప్పుల్ని మేనిఫెస్ట్ చేస్తాడు. ఓకే, ఇన్స్టెడ్ స్టార్ట్ థింకింగ్ హౌ టు ఇంక్రీజ్ మై ఇన్కమ్. నా ఇన్కమ్ ని ఎలా పెంచుకోవాలి, నేను సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని ఎలా స్టార్ట్ చేయాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ ని ఎలా తీసుకోవాలి. ఇవాళ రేపు హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేయాలి, ఒకరే జాబ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ వన్ జాబ్, ఐ సే ఇట్ యు ఆర్ జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ ద పావర్టీ. అంటే ఆ జాబ్ ఎప్పుడు ఉడుతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఓకే, దాన్ని నమ్ముకొని మనం అప్పులు చేసి ఇంకేదో చేసుకుంటాం. సో నేను అనేది ఏంటంటే, థింక్ అబౌట్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ప్యాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మనీ నాలెడ్జ్ ఉండాలి, ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి. సో ద వేర్ యూ ఫోకస్ ఆన్ ఇట్ గ్రోస్ ఇన్ యువర్ లైఫ్. మీరు దేనిపైన ఫోకస్ చేస్తూ దేని గురించి ఆలోచిస్తూ ఉంటారో, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఆపర్చునిటీస్, మీకు ముందు కనపడని అవకాశాలు కూడా మీకు కంటెదురుగా కనబడతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మీరు నెగటివ్ థింకింగ్ లో ఉంటే ఉన్న ఆపర్చునిటీలు కూడా కంటికి కనబడవు. లైఫ్ బాగాలేదంటే బాగాలేనట్టుగానే ఉంటుంది. దట్ ఈస్ వాట్ అబౌట్ దిస్ టూల్స్? ఏది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా? See, all are powerful tools. Okay. Visualization, మీరు అన్నట్టు, even there are so many things I can add, like breath techniques. శ్వాసతోని మేనిఫెస్ట్ చేస్తాం. See, to activate your pineal gland, it is possible only with the breath. మన కింద నుంచి మన సిఎస్ఎఫ్ కి పైకి డ్రైవ్ చేయాలంటే మన పొత్తి కడుపు, మన కింద మూల చక్ర అంటారు కదా, అక్కడ నుంచి కాంట్రాక్షన్ రావాలి, మజిల్ కాంట్రాక్షన్స్. అప్పుడే పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది అంటారు. ఈవెన్ ఓజే సిల్వా టెక్నిక్ అంటారు, మెటావర్డ్ అబౌట్ దిస్ సిల్వా మెథడ్, సిల్వా మైండ్ కంట్రోల్ అని ఒక బుక్ ఉంది, వెరీ పాపులర్ బుక్ ఫ్రమ్ వెస్టర్న్ వరల్డ్. సో సిల్వా మైండ్ కంట్రోల్లో కూడా ఇట్ ఈస్ ఎ డిసోసియేటివ్ విజువలైజేషన్. అంటే మీ ఎదురుగా ఒక థియేటర్ ఉంది, ఆ థియేటర్ లో జరిగిందంతా ఊహించుకోవడం అనమాట. అది డిసోసియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. కొన్నిటికి అసోసియేటివ్, అంటే ఆ విజువలైజేషన్ లో మీరు పాత్ర పోషించడం, మీరే అందులో ఉండి మీరు ఇలా ఉంటుంది, కలర్ ఇలా. సో మోస్ట్ ఆఫ్ ద అథ్లెట్స్ దే డూ అసోసియేటివ్ విజువలైజేషన్. అంటే వాళ్ళ ఫీల్డ్ లో ఆడుతున్నట్టు, పరిగెత్తుతున్నట్టు, ఆ బాల్ వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా కిక్ చేయాలి అని క్రిస్టియానో రొనాల్డో ఎన్నిసార్లు ఆయన మైండ్ లో ప్రాక్టీస్ చేశారు బిఫోర్ గోయింగ్ టు ద ఫీల్డ్. ఓకే, సో ఎవ్రీ అథ్లెట్ ప్రాక్టీస్ ఇన్ దేర్ మైండ్. దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వే. And there are like affirmations, reading positive sentence again and again and again. So దానివల్ల ఏమవుతుందంటే మన మైండ్ రీవైర్ అవుతుంది. You will start, initially your mind won't believe it, that it will happen, but slowly it will start thinking, what can I do, నేను ఏం చేస్తే నేను దాన్ని అచీవ్ చేస్తాను, నేను ఏం చెయ్యాలి అన్న ఆలోచనలు రావడం స్టార్ట్ అవుతాయి. మీ ఫోకస్ డైవర్ట్ అవుతుంది, ఆటోమేటిక్ మీరు దాన్ని మేనిఫెస్ట్ చేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అఫర్మేషన్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగా వర్కౌట్ అవుతుంది. లైక్ సమ్ పీపుల్ ఆర్ వెరీ విజువల్ పర్సన్స్, అంటే పిక్చర్స్ గా పెట్టుకోవడం, విజన్ బోర్డ్. సో దట్ స్టిమ్యులేట్స్ దేర్ మైండ్ మోర్. ఎందుకంటే అన్ని అందరికి ఉంటాయి, బట్ కొంతమందికి విజువల్ గా ఎక్కువ వర్కౌట్ అవుతుంది. Some people are auditory people. Okay. They learn by listening. వాళ్ళు అఫర్మేషన్స్ వినడం, అఫర్మేషన్స్ చదవడం వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. సమ్ పీపుల్ ఆర్ కైనెస్థెటిక్ పీపుల్. దే గో విత్ ద సెన్సేషన్స్ అన్నమాట, ఫీలింగ్స్. సో వీళ్ళకి ఫీలింగ్స్ అంటే అసోసియేటివ్ విజువలైజేషన్, ఊహించుకొని ఆ ఫీల్ ని ఫీల్ అవ్వడం. అండ్ దెన్ ఆల్సో ఈవెన్ వైల్ రైటింగ్, స్క్రిప్టింగ్, వాళ్ళు కథలాగా రాస్తున్నప్పుడు దాన్ని ఊహించుకొని రాయడం. ప్రతి మనిషిలో అన్నీ ఉంటాయి, విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్. ఇట్ ఈస్ కాల్డ్ VAK. కానీ ఒక్కొక్కటి డామినెంట్ గా ఉంటది. నేను ఒకటి చెప్తాను, ఇంతవరకు నేను ఏ పోడ్కాస్ట్ లో చెప్పని విషయం, బికాస్ యు ఆర్ ఆస్కింగ్ స్వీట్లీ. వన్ థింగ్ ఇస్
విజువల్ పర్సన్స్. Okay. మీరు గమనించండి, కొంతమందికి రెడీ అవ్వడం చాలా నచ్చుతుంది. Yes. దే లవ్ టు లుక్ పర్ఫెక్ట్. ఇంట్లో ఉన్నా కానీ బాగా రెడీ అవుతారు. Yeah. ఓకే, అండ్ దే ఎక్స్పెక్ట్ అదర్స్ ఆల్సో టు గెట్ రెడీ వెల్. అంటే వాళ్ళకి ఎక్కువగా చూడడానికి బాగుండాలి, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఉండాలి, ఎప్పుడు వాళ్ళు తినే ప్లేట్ ని కూడా నీట్ గా డెకరేట్ చేసుకొని తింటారు. Okay. దే లవ్ టు అరేంజ్ అండ్ కీప్ ఇట్. ఫర్ దెమ్ ప్లీజింగ్ విత్ ఐస్ ఇస్ మోర్. వాళ్ళ విజన్ ఎక్కువ. సో దే ఆర్ విజువల్ పీపుల్. Wow. దే లవ్, దే గెట్ అట్రాక్టెడ్ టు ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఫస్ట్. Okay. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా డ్రెస్అప్ అవుతారు. దే లవ్ టు లుక్ పర్ఫెక్ట్. అలా Okay. ఆడిటరీ, దే టాక్ అ లాట్. బాగా మాట్లాడతారు, లొడ మాట్లాడతారు. తర్వాత వాళ్ళకి సాంగ్స్ వినడం, అది బాగా సౌండ్ పెట్టుకొని వింటారు. దే లవ్ హియరింగ్ హెవీ సౌండ్స్. వాళ్ళు పాటలు విన్నట్టు, కొంతమంది చూడండి టీవీ హై Yes. వాల్యూమ్ పెట్టుకొని వింటారు. అలా అయితేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పక్క వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుంది. అదేంటంటే దే ఆర్ ఆడిటరీ పీపుల్. వాళ్ళకి అఫర్మేషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ లాస్ట్లీ కైనెస్థెటిక్. దే డోంట్ లైక్ టు గెట్ రెడీ వెల్. వాళ్ళు చాలా సింపుల్ గా ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఇలాగే ఉండాలి, సింపుల్ గా ఉండాలి అనుకుంటారు. వాళ్ళు మెల్లిగా మాట్లాడతారు, వాళ్ళు గట్టిగా మాట్లాడరు. వాళ్ళకి ఎవరైనా చప్పుడు సౌండ్ పెట్టుకుంటే వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు తినేటప్పుడు కూడా వాళ్ళు నెమ్మదిగా తింటారు, టేస్ట్ చూస్తూ తింటారు. బికాస్ దే గో విత్ ద ఫీలింగ్స్, దే లవ్ ద టేస్ట్, స్మెల్. వాళ్ళకి ఆ కనెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక వ్యక్తి ఒక స్మెల్ గుర్తుపెట్టుకుంటారు, టేస్ట్, ఇలాంటి సెన్సెస్, టచ్, ఫీలింగ్, టెంపరేచర్, ఈవెన్ వి సే స్టెరిగ్నోసిస్, వైబ్రేషన్, బాడీ మూమెంట్స్, ఇవన్నీ వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతాయి. దే ఆర్ వెరీ సింపుల్ పీపుల్, కైనెస్థెటిక్. దే డోంట్ లైక్ టు లుక్ లౌడ్. బయటికి కనపడాలి, బాగా డ్రెస్అప్ అవ్వాలని ఆలోచించారు. Okay. సో ఇప్పుడు నన్ను చేసి మీ ఆర్డర్ ఏంటో మీరు కనుక్కోవచ్చు. లైక్ వాట్ కుడ్ బి మీన్, లైక్ విజువల్ పర్సన్, నెక్స్ట్ ఇట్ క్యాన్ బి ఆడిటరీ, బికాస్ then the person can be kindness, VAK. Or some people kinesthetic first, then auditory, then visual. So ఒక్కొక్కరికి ఒక్కొక్క సీక్వెన్స్ ఉంటుంది. సో మనదే సీక్వెన్స్ గుర్తుపట్టుకోవాలి, మన ఫ్యామిలీ వాళ్ళలో ఎవరెవరు ఏ సీక్వెన్స్ లో ఉన్నారో అర్థం చేసుకోవాలి. సింపుల్ గా చెప్తున్నాను, మై హస్బెండ్ ఇస్ అ వెరీ సింపుల్ పర్సన్. ఈ నెవర్ లైక్ టు గెట్ రెడీ. ఆయన డై కూడా వేసుకోరు. Okay. ఓకే, హీ లైక్స్ టు బీ వెరీ సింపుల్ అండ్ హంబుల్. సో నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైనప్పుడు ఐ ఫెల్ దట్ హీస్ కైనెస్థెటిక్ మోర్. హీ గోస్ విత్ ద ఫీలింగ్స్ మోర్. తర్వాత ఆడిటరీ, తర్వాతనే విజువల్. ఇప్పుడు నా కొడుకున్నాడు, హీ లైక్స్ టు గెట్ రెడీ ఫాస్ట్. ఫర్ హిమ్ అపియరెన్స్ ఈస్ ఫస్ట్. Okay. ఆయన బయటికి వెళ్తున్నాడు అంటే టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్ళాలని చూస్తాడు. సో విజువల్స్ ఆర్ ఫస్ట్, దెన్ కైనెస్థెటిక్, దెన్ ఆడిటరీ. వాడికి సౌండ్ ఉంటే నచ్చదు, సౌండ్ ఎక్కువగా మాట్లాడితే నచ్చదు, ఎక్కువగా మాట్లాడాడు కూడా, ఎక్కువగా సౌండ్ పెట్టి పాటలు కూడా వినాడు. సో దట్ షోస్ దట్ ఆడిటరీ ఇస్ లాస్ట్ ఫర్ హిమ్. సో హిస్ సీక్వెన్స్ ఇస్ VKA. Yes. సో ఇలా సీక్వెన్స్ తెలుసుకోవచ్చు డెఫినెట్ గా. నేను మీది ఫస్ట్ పాడ్కాస్ట్ చూసాను. మేము పాడ్కాస్ట్ చేస్తాం అన్నప్పుడు ఎస్ డాక్టర్ రజిత మ్యామ్ని కాంటాక్ట్ అవుదాం, మేడం నాకు యాక్సెప్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఒక 2-3 days అయింది, ఇంకా మేడం నుంచి రిప్లై రావట్లేదు. మేడం యాక్సెప్ట్ చేస్తే బాగుండు, ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను. ఎవ్రీడే వెనెవర్ ఐమ్ ఫ్రీ, మేడం యాక్సెప్ట్ చేస్తే బాగుండు, మంచి టాపిక్ వస్తుంది, జనాలు బాగా తీసుకెళ్ళచ్చు. అండ్ ఫైనల్లీ ఐ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ యూ అండ్ యాక్సెప్టెడ్. అండ్ ఇలా ఈరోజు కూర్చున్నాం అంటే నేను కాన్షియస్గా ఆలోచిస్తున్నాను నాకు తెలుస్తుంది. బట్ హౌ ఇట్ వాస్ హ్యాపెన్ అండ్ వై సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. నాకు అసలు ఈ ప్రాసెస్ లో సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడు ఎలా ప్రొసీజర్ అయిందో కూడా నాకు తెలియట్లేదు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? అదే, దిస్ ఇస్ కాల్డ్ తెలియకుండానే మీరు మేనిఫెస్ట్ చేశారు. ఓకే, అంటే అన్నోయింగ్లీ మన లైఫ్ లో మనం మేనిఫెస్ట్ చేయమని కాదు, ప్రతి వాళ్ళల్లో మంచి విషయాలు జరుగుతుంటాయి, చెడు విషయాలు జరుగుతుంటాయి. సో బోత్ ద థింగ్స్ వీ ఓన్లీ మేనిఫెస్ట్ విత్ అవర్ ఓన్ మైండ్. సో మేబీ యూ థాట్ ఆఫ్ మీ సో మచ్, అంటే రిప్లై ఇవ్వాలి మేడం, మాట్లాడాలి, ఐ హావ్ టు కాంటాక్ట్ హర్ అనేసి మీరు మైండ్ లో అనుకొని ఉంటారు. వచ్చినప్పుడు ఏ టాపిక్స్ మాట్లాడదాం, ఇది మాట్లాడదాం, అది ముందుగానే మీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో దట్స్ హౌ యూ మేనిఫెస్టెడ్ మీ టు కమ్ హియర్. ఓకే, సో ఇదేంటంటే మీరు తెలియకుండా చేశారు. మేమేం చేస్తామంటే వి విల్ టీచ్ దెమ్ హౌ టు డూ కాన్షియస్లీ. అంటే ఇంకా మీరు ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ సైంటిఫిక్ టూల్స్ వాడడం వల్ల మీరు మీ బ్రెయిన్ లో వైరింగ్ ని మార్చుకుంటారు. ఆ రీవైర్ చేసుకోవడం వల్ల, దట్ ఈస్ నథింగ్ బట్ న్యూరోప్లాస్టిసిటీ అంటారు. సో వెన్ యూ రీవైర్ యువర్ బ్రెయిన్, ఈజీగా మీరు అనుకున్న కోరికని మీ లైఫ్ లో నిజం అవడం చూస్తారు. మ్యామ్ ఇదే మేనిఫెస్టేషన్ కి చాలా దగ్గరగా ఉన్న కొన్ని నేమ్స్ ఉన్నాయి మ్యామ్. డిటర్మినేషన్, కోఇన్సిడెన్స్, లక్ ఫ్యాక్టర్.
ఈ మూడిటికి మేనిఫెస్టేషన్ కి ఎంత కోఇన్సిడెన్స్ ఉంది, ఎంత సిమిలారిటీస్ ఉన్నాయి, ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి? సో ఫస్ట్ విల్ గో విత్ వన్ బై వన్. Okay. డిటర్మినేషన్ అన్నారు. సో డిటర్మినేషన్ అంటే ద పర్సన్ ఇస్ స్ట్రాంగ్ విత్ ఇంటెన్షన్, సంకల్ప బలం ఉండాలి అంటారు. Yeah. సో ఇఫ్ ద పర్సన్ ఇస్ డిటర్మైన్ టు డూ సంథింగ్, అంటే ఎలా అయినా సాధించాలి అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మేనిఫెస్టేషన్ కూడా తోడవుతే వాళ్ళు త్వరగా దాన్ని అచీవ్ చేస్తారు. ఎందుకంటే మన లైఫ్ లో సాధించాలన్న సంకల్పం ఉంటుంది, కానీ అనుకోని ప్రాబ్లమ్స్ మధ్యలో ఎదురవుతాయి. Okay. వాళ్ళు చేద్దామని పాపం ఎంత కష్టపడుతూ ఉంటారు, బట్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అది ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ నాకు లైఫ్ లో రిపీట్ అవుతున్నాయి, ఎందుకు నాకే ఈ కష్టాలు. ఇప్పుడు కష్టపడి మనీ సేవ్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సిక్ అవ్వడం, అనుకోకుండా మనీ అంతా ఖర్చు అయిపోవడం, ఇలాంటివి చాలా మంది రిపీటెడ్ గా చూస్తారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ నెగటివ్ ప్యాటర్న్స్ దట్ ఆర్ దేర్ ఇన్ యువర్ అన్కాన్షియస్. మన సబ్ కాన్షియస్ లెవెల్లో ఒక నెగటివ్ ప్యాటర్న్ మనం ఉంచుకోవడం వల్ల మేబీ 7 years బిలో కావచ్చు, లేదా వాళ్ళ పేరెంట్స్ అనుభవించింది కావచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎపిజెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ జెనెటిక్స్ అంటారు. సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆ ప్యాటర్న్ ని రిపీటెడ్ గా వాళ్ళ లైఫ్ లో ఆ ప్రాబ్లమ్స్ ని అనుభవిస్తారు. సో డిటర్మినేషన్ ఉన్నా కానీ మనం మేనిఫెస్టేషన్ లో హీలింగ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి బయటకు వస్తారు. విత్ డిటర్మినేషన్ దే విల్ మేనిఫెస్టేట్ ద ఎర్లియస్ట్ ఇన్ దేర్ లైఫ్. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్, కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ అంటే లైక్ వెన్ యూ ఆర్ రియల్లీ వర్కింగ్ ఫర్ సంథింగ్. అంటే షారుఖ్ ఖాన్ ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, ఓం శాంతి సారా కాయనాత్ అప్నే, లైక్ ఐ డోంట్ రిమెంబర్ ద డైలాగ్ వెల్, బట్ whole universe will come forward to help you to do something in your life. అంటే మనకి గనక స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంటే లైఫ్ లో సాధించాలి, ఎలా అయినా అది నాది, నేను చేస్తాను అన్న నమ్మకంతో మీరు ముందుకెళ్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా దాని వైపు ఏదో ఒక అవకాశం రావడం, తెలియని వాళ్ళు వచ్చి మనం తెలుసుకోవడం, యు మే అట్రాక్ట్ రైట్ పీపుల్, రైట్ పర్సన్స్. ఓకే రైట్. ఇప్పుడు మీరు నా ఇన్స్టాగ్రామ్ అనుకోకుండా చూడడం, దాని తర్వాత మేబీ ఐ అట్రాక్టెడ్ దిస్ ఆపర్చునిటీ టు కమ్ హియర్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ కోఇన్సిడెన్స్, ఇట్ ఈస్ అలైన్డ్. యూనివర్స్ ఈజ్ అలైనింగ్ ఫర్ అస్. ఒక్కొక్క స్టెప్ మనకు ముందుకు వెళ్లే ముందు అది అలైన్మెంట్ చేస్తుంది. సో అలా మీరు అలైన్డ్ గా ఉన్నప్పుడు మీ మైండ్, మీ హార్ట్, మీ బాడీ, ఈ 3 అలైన్డ్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీరు కోరుకుంది రియాలిటీ చేస్తారు. And third is luck. Luck is first mindset. Okay. There was a great research done by Richard Wiseman. Okay. 400 మంది పైన రీసెర్చ్ చేశాడు ఆయన. ఒక 200 మెంబర్స్ ఒక పక్కన, ఇంకో 200 మెంబర్స్ ఒక పక్కన కూర్చోబెట్టాడు. ఒక 200 మెంబర్స్ వాళ్ళు స్వతహానే నేను లక్కీ అని అనుకునేవాళ్ళు. మిగతా 200 మెంబర్స్ నెగటివ్ థింకర్స్, నాకు లక్ లేదు, నా లైఫ్ బాగాలేదని అనుకునేవాళ్ళు. సో ఆయన ఏం చేశారంటే అందరికీ న్యూస్ పేపర్లు ఇచ్చాడు. ఒకటే న్యూస్ పేపర్ అందరికి ఇచ్చాడు, సేమ్ న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ లో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో లెక్కబెట్టి చెప్పండి అని చెప్పారు. అయితే ఏ గ్రూప్ అయితే లక్కీ అని అనుకుంటుందో విత్ ఇన్ 10 seconds లో చాలా మంది చేతులు ఎత్తేశారు, చెప్పారనమాట ఎక్కడ ఎన్ని ఉన్నాయని. అదే అన్లక్కీ అనుకున్న గ్రూప్ నిమిషం పాటు టైం తీసుకున్న తర్వాత ఒక్కొక్కరు చేతులు ఎత్తడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళని అడిగింది ఏంటంటే, లక్కీ అనుకున్న వాళ్ళు అదే న్యూస్ పేపర్ లో ఒక కార్నర్ లో మూలకి రాసి ఉందన్నమాట, ఈ న్యూస్ పేపర్ లో 43 ఇమేజెస్ ఉన్నాయి అని. అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ కంటి చూపు ఆ 43 ఇమేజెస్ ఉన్నాయి వాటికి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు ఏది చూడలేదు, 43 ఉన్నాయని చూసి 43 అని చెప్పేశారు. కానీ అన్లక్కీ అనుకున్న వాళ్ళు లెక్క పెట్టుకుంటూనే కూర్చున్నారు. సో ఇదేంటి అంటే, దీనివల్ల ప్రూఫ్ ఏంటంటే, ఎప్పుడైతే మనము లక్కీ అని అనుకుంటామో ఆటోమేటిక్ గా మన లైఫ్ లక్ వస్తుంది, అదృష్టం అదే వస్తుంది. సో అదృష్టం అనేది యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ ఫస్ట్. మనం అదృష్టంగా భావించాలి, అప్పుడే అదృష్ట దేవత మన దగ్గరకు వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, సో అదృష్టంగా భావించడానికి ద బెస్ట్ టిప్ ఇన్ మేనిఫెస్టేషన్ గ్రాటిట్యూడ్. మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనం ఈరోజు బతుకున్నాం, కృతజ్ఞతలు చెప్పుకోండి. మనకి తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయి, కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎన్నో దేశాల్లో అది కూడా లేదు. గాజా చూడండి, తినడానికి కష్టపడుతుంది, తిండి లేక పిల్లలు తల్లులు చనిపోతున్నారు. సో వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ 3 times ఫుడ్ ఎ డే. దానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే లక్షల్లో ఉన్నాయి, మనం వాటిని చూసుకోవట్లే. ఎంతసేపు మనం లేదు, కష్టాలు, మన ప్రాబ్లమ్స్ గురించే ఆలోచిస్తూ మన లైఫ్ బాగాలేదు అనుకుంటుంటాం. సో ఎప్పుడైతే ఒక మనిషి కృతజ్ఞతలు చెప్పుకుంటాడో ఆటోమేటిక్ గా వాళ్ళు లక్కీ అని ఫీల్ అవుతారు, వాళ్ళు బ్లెస్డ్ గా ఫీల్ అవుతారు. ఆటోమేటికలీ లైఫ్ చేంజెస్ టు సో మచ్ గ్రేట్లీ. మ్యామ్,
2 బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి మన వాళ్ళు. ఒకరు స్పిరిచువల్, ఒకరు నాన్ స్పిరిచువల్. సో ఒకరు దేవుణ్ణి నమ్ముతూ ఏదైనా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు, ఒకరు వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ విల్ పవర్ని ఇవన్నీ నమ్ముకుంటూ మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. బట్ ద రిజల్ట్ లో ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చా, లేదా మేనిఫెస్టేషన్ ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చా? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? రెండు వర్కౌట్ అవుతాయి. ఓకే. బట్ వన్ థింగ్ ఏంటంటే, దేవుణ్ణి నమ్మని వాళ్ళకి, అందుకే నేను సైంటిఫిక్ గా చెప్తాను, సో దాట్ దే విల్ గెట్ ఎ బిలీఫ్ ఇన్ దిస్. అంటే యూనివర్స్ ఉంది, దెర్ ఇస్ సమ్ పవర్ ఇస్, అండ్ దేవుడిని నమ్మే వాళ్ళు ఫర్ ద మేనిఫెస్టేషన్ బికమ్స్ మోర్ ఈజియర్. ఎందుకంటే మనకి దేవుడు ఉన్నాడు, మన కష్టాన్ని దేవుడు చూసుకుంటున్నాడు, దేవుడికి నేను అప్పచెప్పేశాను. ఇంకా ఇప్పుడు మనం తిరుపతికి ఎందుకు వెళ్తాం? మొక్కుకుని వస్తాం, మళ్ళీ మొక్కు చెల్లిన తర్వాత వెళ్ళి గుండు కొట్టుకొని వస్తాం, అవునా కదా? లేదా మెట్లెక్కేసి వెళ్తారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఎందుకు అక్కడ క్రౌడ్ పెరుగుతుంది అంటే వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. ఎందుకు తీరుతున్నాయి? ఒక మనిషి ఒక కోరిక దేవుడికి చెప్పినప్పుడు ఏమనుకుంటాడంటే, ఇది ఇంకా ఈ బాధ్యత నీదే, ఈ కష్టం నుంచి నువ్వే నన్ను బయటపడేయాలి, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను నీకు సరెండర్ చేస్తున్నాను. సో సరెండర్ మేనిఫెస్టేషన్ వర్క్స్ వెరీ ఫాస్టర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనిఫెస్టేషన్. 2 రకాలు ఉంటాయి. సరెండరింగ్ అంటే ఇంకా దేవుడు చూసేసుకుంటాడు, లేదా యూనివర్స్ ఉంది, లేదా మీరు ఏ దేవుడిని నమ్ముతున్నారో అని కాదు, ఏ దేవుడినైనా దెర్ ఇస్ సంథింగ్ సూపర్ పవర్ అబౌవ్ మీ, నాకు గైడ్ చేస్తుంది, నాకు చూపిస్తుంది, నాకు దారి చూపిస్తుంది, నేను చూస్తాను, దానిలో వెళ్ళిపోతాను, అంతా నా లైఫే దేవుడికి అంకితం చేశాను. ఎప్పుడైతే అలా సరెండర్ చేస్తూ ఉంటారో మీ డిజైర్స్ ని, యూ విల్ బి మోర్ రిలాక్స్డ్, యూ మోర్ కామ్, మీలో ఒక విల్ పవర్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది, ఒక ధైర్యం వచ్చేసి, ఒక సెక్యూర్డ్ ఫీలింగ్, భద్రంగా ఉన్న ఫీలింగ్, ఏం కాదులే దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అన్న ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు దే డూ ఇట్ వెరీ ఫాస్ట్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనిఫెస్టేషన్ అంటే, ఇది ఎందుకు జరగట్లేదు, నేను అఫర్మేషన్లు పొద్దున్న చేయాలా, నైట్ చేయాలా, ఇన్నిసార్లు చేయాలా, ఓకే, ఎన్నిసార్లు రాయాలి, 1000 సార్లు రాయాలా, 500 సార్లు రాయాలని. సో ఇట్ ఈస్ నాట్ లైక్ హౌ మెనీ టైమ్స్ యూ డూ ఇట్, హౌ యూ సరెండర్ యువర్ సెల్ఫ్, దట్ మ్యాటర్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంటే సరెండర్ వర్క్స్ వెరీ ఫాస్ట్. మ్యామ్, ఇప్పుడు ఇదే మేనిఫెస్టేషన్ కి అప్రోచ్ అవ్వడానికి యోగా ద్వారా చక్రాసన చాలా చాలా ట్రై చేస్తూ యోగా ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది మంత్రాస్ ఛాన్స్ చేస్తూ డివోషన్ సైడ్ అలా వెళ్తుంటారు. బట్ ఇవన్నీ ఒక పక్క అయితే, కర్మ నమ్మిన వాళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్ ఇవన్నీ. సో అసలు ఇలాంటి వాళ్ళు మేనిఫెస్టేషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళది ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది? నాకేం చెప్పాలంటే నవ్వు వస్తుంది, చూసే జనాలు కూడా నవ్వుతారేమో, బికాస్ నేను తమిళనాడులో ఉంటాను కాబట్టి వి యూస్ ద సేమ్ బ్యాటర్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, అంటే ఏంటి, అదే పిండితో దోశ పోసుకుంటారు, అదే పిండితో ఇడ్లీ చేస్తారు, అదే పిండితో పనిహారం చేస్తారు, అదే పిండితోటి బొబ్బట్లు కూడా చేసుకుంటారు. సో ఎవరు ఏది చేసినా ద బ్యాటర్ ఇస్ ద సేమ్. అంటే బేసిక్ ఎసెన్స్ రూట్ ఒకటే. సో మీరు ఫాలో అయ్యే పద్ధతి, అప్రోచ్ వేరు, అంతే. ఓకే, ఏ రిలీజియన్ ని ఫాలో అయినా దేవుడు ఒకటనే చెప్తారు. ఎనర్జీ ఇస్ వన్ అంటారు సైన్స్ లో. ఓకే, మీరు చక్ర హీలింగ్ చేసుకోవచ్చు, యోగా ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, లేదా సైంటిఫిక్ గా మేనిఫెస్ట్ చేయొచ్చు, లేదా మీరు వెస్టర్న్ వరల్డ్ నుంచి తెలుసుకున్న అఫర్మేషన్స్, ఈ కాన్సెప్ట్స్ ని ఫాలో అవ్వచ్చు. ఏది ఫాలో అయినా ఇట్ వర్క్స్ ఫర్ యూ. ఓకే, సో అకార్డింగ్ టు మీ దెర్ ఆర్ నో రూల్స్ ఇన్ మేనిఫెస్టేషన్. బట్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. అంటే ఏదో 2 రోజులు చేశాను, ఇది వర్కౌట్ అవ్వదు అని వదిలేయడం కాదు. అది మీ లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి, మీరు ఆలోచించే విధానాన్ని మార్చాలి, మీరు మాట్లాడే విధానం మార్చాలి, ఇంక్లూడింగ్ ఎంతలా మారుతారంటే మీ నడక కూడా మారుతుంది. పీపుల్ విల్ రికగ్నైజ్ దట్ యు ఆర్ టోటలీ ఎ డిఫరెంట్ పర్సన్. దట్ ఈస్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్. మనిషిలో ఎంత మార్పు రావాలంటే వాళ్ళకే అనిపించే, అసలు నేనేనా ముందున్న వ్యక్తిని. ఇదే కష్టం వచ్చినప్పుడు ముందు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. దట్ ఈస్ ద వే ద మేనిఫెస్టేషన్ ఎఫెక్ట్స్ ఇన్ ఎ పర్సన్. బట్ మేనిఫెస్టేషన్ కి ఏమైనా బౌండరీ లైన్స్ ఉన్నాయా? ఇట్స్ నథింగ్ టు హ్యావ్ బౌండరీ. ఎక్స్ప్లోర్ ద లైఫ్, అంతే. లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయండి, లైక్ లెర్న్ దిస్ అండ్ అప్లై ఇట్ ఇన్ డే టు డే లైఫ్. ఇట్స్ ఆల్ హియర్. ఇంటర్నల్ వరల్డ్, కనెక్టింగ్ విత్ ఇంటర్నల్ వరల్డ్. అందరం మనం బయట ప్రపంచంలో, బయట ఎక్స్టర్నల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలని, ప్రాబ్లమ్ సాల్వింగ్ అని బయట కష్టాల గురించి ఆలోచిస్తుంటాం. కానీ మన లోపల
మన అంతర్గతం, మన సోల్తో కనెక్ట్ అవ్వడం, మన మైండ్తో కనెక్ట్ అవ్వడం. ఎప్పుడైతే మనలో ఏం జరుగుతుంది, మనకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మన ఆలోచనల పైన వర్కౌట్ చేయడం, మనం ఎలా ఆలోచిస్తే బాగుంటుంది అని ఎప్పుడైతే మన మైండ్ సెట్ని మార్చుకుంటూ ఉంటామో మీ బయట ప్రపంచం ఆటోమేటిక్గా మారిపోతుంది. ఐ హావ్ సీన్ గ్రేట్ స్టోరీస్ ఇన్ రిలేషన్షిప్స్ ఆల్సో. ఓకే, ఎంత టాక్సిక్ రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది దే ఆర్ సేయింగ్ వాళ్ళ పార్ట్నర్స్ చాలా మారారు, ఇప్పుడు వీళ్ళు హీల్ చేసుకోవడం వల్ల అక్కడ వాళ్ళల్లో మార్పు వచ్చిందని చూస్తున్నారు. ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ మదర్ అండ్ సన్ అన్నమాట. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోలేదు. అంటే మాట్లాడుకోలేదంటే ఏదో గొడవలు అయ్యాయి, పెద్ద గొడవే. అబ్బాయిదే తప్పు, ఆయనే చెప్పారు సెషన్ లో, నాదే తప్పు, నేనే ఒక మిస్టేక్ చేశాను, మా అమ్మని బాగా హర్ట్ చేశాను, అప్పటి నుంచి నా మొహం కూడా చూడట్లేదు, ఒకటే అపార్ట్మెంట్ లో ఉంటాం, కింద నేను ఉంటాం, పైన ఆవిడ ఉంటుంది, కానీ నేను వెళ్తే కూడా డోర్ పెట్టేస్తుంది, అంత కోపం ఉంది అన్నాను. సరే, నేను ఒకటే చెప్పాను, స్టార్ట్ డూయింగ్ విజువలైజేషన్. రోజు విజువలైజ్ చేయండి. మీ అమ్మ ఎదురుగా వస్తే ఏం మాట్లాడతారు, ఎలా మీరు కన్విన్స్ చేస్తారు, ఏడుస్తావా, కాళ్ళ మీద పడతావా, హక్ చేసుకుంటావా, ఆ మూమెంట్ ఏం చేస్తావు, అది ఇప్పటి నుంచే విజువలైజ్ చేయి. ఫస్ట్ లేదు మేడం మా అమ్మ అసలు నన్ను ఇష్టపడట్లేదు, అసహించుకుంటుందా, నువ్వు చెయ్యి తండ్రి, ఫస్ట్ చెయ్యి నాయన, డైలీ ఆయనకి ప్రాక్టీస్ చేయిస్తే విత్ ఇన్ 1 week, అప్పుడు ఇట్స్ సమ్వేర్ ఒక 2 years బ్యాక్ జరిగింది ఇది. 2 years లాస్ట్ దివాళీ అప్పుడు. ఆ దీపావళికి మార్నింగ్ 6 గంటలకే బెల్ కొట్టారంట, డోర్ తెరిస్తే వాళ్ళ అమ్మ అంట ఎదురుగా. సో వాళ్ళ అమ్మని చూసింది ఆయన ఇంకా ఏడ్చేసి పట్టుకొని ఇంకా హీ అపోలజైజ్డ్, ఒప్పుకున్నారు. నేను అనేది ఇదేదో ముందో చేస్తుంటే 10 సంవత్సరాలు కష్టాలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా, ముందే ఏ అమ్మాయినా కోపం ఎంతసేపు అని అంటే, ఐఎమ్ సో హ్యాపీ మేడం, ఇప్పుడు అమ్మ నన్ను బాగా, అంటే షీ ఆల్సో స్టార్టెడ్ లవింగ్ మీ, నేను చెప్పేది వింటుంది, నన్ను అర్థం చేసుకున్నారు, ఇప్పుడు మా రిలేషన్షిప్ చాలా బాగుందని. సో ఇలా హస్బెండ్ వైఫ్స్ రిలేషన్షిప్ హీల్ అవ్వడం చూసాము. వీ హ్యావ్ సీన్ రిలేషన్షిప్ హీలింగ్ లైక్ ఫాదర్ అండ్ సన్. ఒక సన్కి ఏదో వాళ్ళ నాన్న పైన కోపం, ఆస్తి పంపకాల్లో, సో ఫాదర్ మేనిఫెస్ట్ చేశాడు, నా మాట నా కొడుకులు వినాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నా దగ్గరికి రావాలి, నన్ను దూరం ఉంచకూడదు, నాతో మాట్లాడకుండా ఉంటున్నాడు కొడుకు అని చెప్పేసి. సో దట్ ఆల్సో హీ మేనిఫెస్టెడ్. సో ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ హీల్ యువర్ మైండ్ అన్నమాట. సో మేనిఫెస్టేషన్లో హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనలోన నెగిటివ్ ప్యాటర్న్స్ని తీసేంత వరకు మనం పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకోలేము. సో ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ని తీసేయడమే హీలింగ్ అంటారు. ఇట్ క్యాన్ బి డన్ విత్ NLP interruption patterns, or there is a beautiful technique called Ho'oponopono, or breath healing techniques ni kuda మేము వాడతాం శ్వాస ద్వారా. అండ్ సైంటిఫిక్ స్మాల్ టెక్నిక్స్ ఉంటాయి, బ్రెయిన్ డంపింగ్ టెక్నిక్ అని, అలాంటివి. ఇలాంటి టెక్నిక్స్ వాడడం వల్ల ఆటోమేటికలీ ద సబ్ కాన్షియస్ మైండ్ విల్ చేంజ్. మేము ఇప్పుడు మీరు మాట్లాడిన ఫైనల్లోనే 4 questions రావాలి. ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్, అంటే మీరు చెప్పారుగా నెగిటివ్ ఎప్పుడైతే పోతుందో అప్పుడే పాజిటివ్ వస్తుందో అప్పటి వరకు పాజిటివ్. సో మన అరౌండ్ చాలా వైబ్రేషన్స్ ఉంటూ ఉంటాయి, మ్యూజిక్ లా కానీ, మాటల వల్ల కానీ, మా వర్డ్స్ వల్ల కానీ, ఇలా చాలా. బట్ హౌ డు ఐ అట్రాక్ట్ ఏ పాజిటివ్ వైబ్రేషన్స్ ఓన్లీ? నేను నా మ్యాగ్నెటిక్ ఫీల్ మొత్తంలో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఫీల్ చేసుకోవాలి? ఫస్ట్ మీరు పాజిటివ్ గా మారండి. బయట ప్రపంచం అదే కదా, బయట ప్రపంచం పాజిటివ్ గా మారాలి అంటే మీరు లోపల నుంచి పాజిటివ్ అవ్వండి ఫస్ట్. నేను పాజిటివ్ ని అట్రాక్ట్ చేసుకుంటే మీరు ఎంతవరకు పాజిటివ్ గా ఉన్నారు అది కావాలి, ఎంతవరకు మీరు మీ మనసుతో కనెక్ట్ అయ్యారు, ఎంతవరకు మీరు ఆ పాజిటివ్ వైబ్స్ తో ఉన్నారు. See, based on frequencies, there are very different types of frequencies. అంటే కొంతమంది నా లైఫ్ లో ఏది జరగట్లేదు అని చాలా డల్ గా డిప్రెస్డ్ గా ఫీల్ అవుతారు. దట్ ఈస్ ఎ డెన్స్ ఫ్రీక్వెన్సీ. అంటే వాళ్ళకి వాళ్ళ బాడీ బరువుగా అనిపిస్తుంది, వాళ్ళ లైఫ్ భారంగా అనిపిస్తుంది. సో దోస్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ లెస్ దెన్ 70-80 లోపల ఉండే ఫ్రీక్వెన్సీస్ అంటారు. సో ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఈస్ హయ్యర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ బిట్ పాజిటివ్, వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కొంచెం మెడిటేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, సో దట్ ఈస్ అ బెటర్ ఫ్రీక్వెన్సీ, అరౌండ్ 300 అలా ఉంటుంది. అండ్ పీపుల్ హూ డస్ మెడిటేషన్ డైలీ అండ్ ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్నట్టుగా ఈజీగా జరిగిపోవడం, సో దే మే బి అరౌండ్ 600, 500.
పీపుల్ హూ లవ్ అదర్స్, ఎదుటి వాళ్ళని ప్రేమించే వాళ్ళని, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు, దే విల్ బి అరౌండ్ 500 ఫ్రీక్వెన్సీ. అండ్ మోస్ట్ అవేకెండ్ ఫ్రీక్వెన్సీ మోర్ దెన్ 700, 800. క్రౌన్ చక్ర యాక్టివేట్ అయింది అంటారు కదా, ఎస్. అంటే దే ఆర్ సో మచ్ ఎంపవర్డ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉంటే పక్క వాళ్ళ లైఫ్ లో కూడా పాజిటివిటీ కనబడుతుంది. సో దే క్రియేట్ అదర్స్ లైఫ్ విత్ దేర్ ప్రెసెన్స్ అంతే. వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే చాలు. సో మీరు గమనించండి వినయ్, ఇప్పుడు కొంతమందితో మాట్లాడితే చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడితే తలనొప్పి వచ్చేస్తుంది, వి ఫీల్ డ్రైన్డ్ అవుట్. సో ఇట్ ఈస్ ద ఎనర్జీ వి ఎక్స్చేంజ్. సో ప్రతి ఒక్కరిలో శక్తి ఉంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. అది ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తూ ఉంటుంది. సో ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, ఇట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్. దిస్ ఇస్ వాట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇస్ సేయింగ్. సో ఎనర్జీని మనం సృష్టించరాదు, అది అంతం చేయరాదు, అది ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తుంది. సో పాజిటివ్ నుంచి నెగిటివ్ వాళ్ళకి వెళ్తుంది, వీళ్ళు నెగిటివ్ అయిపోతారు అలా. సో ట్రై టు కీప్ యువర్ సెల్ఫ్ పాజిటివ్, ట్రై టు కీప్ యువర్ ఆరా పాజిటివ్. సో మన వైబ్రేషన్ ఎంత హైగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ వైబ్రేషన్ ఇస్ బియాండ్ 600, 700 అనుకోండి, చుట్టూతో ఎంత నెగిటివిటీ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ రాదు. దే నో టు కంట్రోల్ దేర్ ఆరా, దే నో టు హౌ టు కంట్రోల్ ద ఎమోషన్స్. సి ఆల్ విత్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మీరు మీ ఎమోషన్స్ పాజిటివ్గా ఉంటే మన బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ అన్ని పాజిటివ్గా ఉంటాయి, లైక్ సెరటోనిన్, ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్, ఇవన్నీ డోపమిన్, ఆల్ దీస్ ఆర్ పాజిటివ్ హార్మోన్స్. మనం ఒక డిప్రెస్డ్ స్టేట్ లో నెగిటివ్ గా ఆలోచిస్తే అవర్ బాడీ ప్రొడ్యూసెస్ నెగిటివ్ హార్మోన్స్. ఇట్ ఈస్ లైక్ కార్టిసోల్ అండ్ అడ్రినాలిన్, ఇలాంటి హార్మోన్స్. సో మనిషి పాజిటివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే వ్యక్తి ఆబ్వియస్లీ హ్యాపీగా ఉంటారు, సంతోషంగా మాట్లాడతారు, సంతోషమైన ఆలోచనలే వస్తాయి వాళ్ళకి, ఎదుటి వాళ్ళతో కూడా సంతోషంగానే ఉంటారు. ఓకే, ఇప్పుడు స్ట్రెస్డ్ గా ఉంటున్నారు, టెన్షన్ పడుతున్నారు అంటే దే గో ఇన్ టు కైండ్ ఆఫ్ అడ్రినాలిన్ అండ్ కార్టిసోల్, ఫ్రైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ అంటారు, భయము, ఇలాంటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇలా మ్యామ్, మేనిఫెస్టేషన్ అనేది ఇండియాలో లైమ్ లైట్ లో వచ్చిన తర్వాత ఒక 2 టెక్నిక్స్ చాలా ఎక్కువ కనబడుతున్నాం. ద ఫస్ట్ వన్ ఇస్ మీరు మెన్షన్ చేసింది హోపోనోపో. దానికి నేను కొంతమంది కోచెస్ కూడా చూసాను, ఓన్లీ ఆ ప్రేయర్ ని చేయించే విధానం కూడా. వై ఇట్ ఈస్ సో స్పెషల్, దానికి ఎందుకు అంత ఎఫెక్టివ్ వచ్చింది, వాట్ ఆర్ ద ఎనీ టైప్స్ అందులో ఉన్నాయా? సూపర్ క్వశ్చన్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను మా కమ్యూనిటీలో ఇప్పటికీ చాలా మంది హోపోనోపోనో హీలర్ గా వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సో ప్రౌడ్ టు సే దట్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ హీలింగ్ ప్రేయర్. ఇది కొంతమంది అంటారు, ఏంటండి మన దేశంలో ప్రేయర్లు తక్కువ ఉన్నాయా, ఇంకా బయట దేశంలో వచ్చి అడుక్కొని వచ్చారని. యాక్చువల్గా ఇది హవాయన్ వాళ్ళ ప్రేయర్. ఇది ఏ రిలీజియన్ వాళ్ళు, ఏ క్యాస్ట్ వాళ్ళైనా చేసుకోవచ్చు, దీనికి చదువు రావాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రేయర్ విత్ 4 phrases అన్నమాట. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను మన్నించు, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ఈ 4 విషయాలతోనే హోపోనోపోనో ఉంటుంది అంతే. సో ఈ 4 విషయాలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటే డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఈ ప్రేయర్ పాపులర్ అయింది వచ్చి హ్యూలెన్ వల్ల, డాక్టర్ హ్యూలెన్, సైకియాట్రీ డాక్టర్. అంతకు ముందు వాళ్ళు ట్రైబల్ వాళ్ళు వాళ్ళ హవాయన్ ఐలాండ్ లో చేసుకునే వాళ్ళు. సో ఆ వ్యక్తి ఒక సైకియాట్రీ పేషెంట్స్ ని హీల్ చేయడానికి ఈయన ఇది వాడడం జరిగింది. ఆయన పేషెంట్లను ముట్టుకోకుండా కలవకుండానే వాళ్ళని హీల్ చేసి బయటికి పంపించేశారు. ఇట్ హ్యాపెన్ సమ్వేర్ ఇన్ 1960s. సో అప్పుడు ఈ ప్రేయర్ కొంచెం పాపులర్ అయింది. అండ్ డాక్టర్ జో విటాలే గారు ఈ ప్రేయర్ గురించి తెలుసుకొని అండ్ ఆయన ఒక బుక్ రాశారు, 0 Limits అని. అందులో చాలా డీటెయిల్డ్ గా ఉంది హౌ టు డూ దిస్ హోపోనోపోనో ప్రేయర్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇట్. సో ఈ హోపోనోపోనో ప్రేయర్ వల్ల మీరు అన్నట్టు ద పర్సన్ కెన్ హీల్ పెయిన్, బాడీ పెయిన్స్, డిజీజెస్ నుంచి హీల్, ఈవెన్ క్యాన్సర్ నుంచి హీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు మా కమ్యూనిటీలో. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. బట్ నేనే ఆశ్చర్యపోతాను వాళ్ళ రిజల్ట్స్ చూసి. ఇది నేను మ్యాజికల్ ప్రేయర్ అని ఎందుకు చెప్తున్నానంటే దీని వెనకాల సైన్స్ ఇంతవరకు పేపర్స్ పబ్లిష్ అవ్వడం నేను చూడలేదండి. బట్ ఇట్ ఈస్ అ మ్యాజికల్ ప్రేయర్ బికాస్ ఇట్ ఎఫెక్ట్స్ సో మచ్ సబ్ కాన్షియస్లీ. అంటే మనకి తెలియని అన్కాన్షియస్ ప్యాటర్న్స్ ని కూడా హీల్ చేసుకోవడానికి దిస్ ప్రేయర్ వర్క్స్. అండ్ ఈ ప్రేయర్ ద్వారా బెడ్ పేషెంట్స్ లేచి కూర్చోవడం జరిగింది నా కమ్యూనిటీలో. అండ్ వాళ్ళు ఈ ప్రేయర్ వల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే వాళ్ళు ఇది నేర్చుకొని ఇప్పుడు హీలర్ గా 10 మందికి నేర్పిస్తూ వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అయి డబ్బులు సంపాదిస్తున్నారు. దెర్ ఈస్ అ పర్సన్, మౌత్ పెయింటింగ్ ఆర్టిస్ట్, హ్యాండిక్యాప్డ్ షీ వాస్, విత్ లాట్ ఆఫ్ ఫిజికల్ ఛాలెంజెస్.
అండ్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 7 months నుంచి బెడ్ రిడన్ గా ఉన్నారు. అండ్ షీ లాస్ట్ హోప్ ఆల్సో, తను లేచి కూర్చుంటుంది మళ్ళీ అనేసి. జస్ట్ బై డూయింగ్ హోపోనోపోనో తను రికవర్ అయ్యి తను లేచి వీల్ చైర్ లో కూర్చొని షీ స్టార్టెడ్ అవర్ ఆర్ట్ వర్క్ అగైన్. అండ్ తన ఆర్ట్ సేల్ అవ్వడమే కాదు, షీ స్టార్టెడ్ టీచింగ్ హోపోనోపోనో టు మెనీ పీపుల్ అండ్ హీలింగ్ మెనీ పీపుల్ in our community, in her community. Now she's built her own community now. Wow. I'm so proud to say that many are doing this. And it not only helps for healing body, even mana మనీ ఇష్యూస్ ని హీల్ చేసుకోవడం, బ్లాక్స్ ని హీల్ చేసుకోవడం, రిలేషన్షిప్స్ ని హీల్ చేసుకోవడం, అన్నిటికీ ఈ హోపోనోపోనో ప్రేయర్ ఇట్స్ అ మ్యాజికలీ ప్రేయర్. It really gives I felt astonishing results I have seen with this prayer. I'm so surprised to see sometimes. నేనే ఆశ్చర్యపోయాను. సర్జరీకి వెళ్ళే వాళ్ళు హోపోనోపోనో చేసుకొని సర్జరీకి డాక్టర్ అవసరం లేదని చెప్పారంట సర్జరీ. సో అండ్ వీ హ్యావ్ గోట్ ఫ్యూ డాక్టర్స్ ఇన్ మై కమ్యూనిటీ. వాళ్ళు కూడా పేషెంట్స్ కి హోపోనోపోనో చెప్తున్నారు. దట్ ఈస్ మై డిజైర్ అనుకోండి. సో దే ఆర్ టీచింగ్ హోపోనోపోనో, అంటే ఇది చేసుకోండి మీకు ఇలా అనిపించినప్పుడు యూ విల్ ఫీల్ పెయిన్ ఫ్రీ అనేసి దే ఆర్ టీచింగ్ టు దేర్ పేషెంట్స్. ఇట్ ఈస్ లైక్ ప్రిస్క్రిప్షన్ లాగా మందులు రాసి ఇచ్చినట్టుగా ఇప్పుడు హోపోనోపోనో చెప్తున్నారు. సో దిస్ ఈస్ అ గ్రేట్ చేంజ్ ఐ ఫైండ్ విత్ దట్ ప్రేయర్. మేము కోచ్ అయ్యాక కూడా టీచర్ వదలలేదా? ఇంకా స్టూడెంట్స్ తయారు చేస్తూనే ఉన్నారు పక్క నుంచి. మనం నేర్చుకుంది 10 మందికి పంచితేనే ఇట్ ఈస్ లైక్ టీచింగ్ అదర్స్. And teaching is something close to my heart because my mother is a teacher. నేను 17-18 అంటే ఫ్రమ్ మై స్టార్టింగ్ ఆఫ్ మై ప్రొఫెషన్ ఐఎమ్ టీచింగ్ అనాటమీ. సో మన నాలెడ్జ్ ఎంత మందికి పంచితే అంత ఇంకా మనం డెవలప్ అవుతాం. దట్ ఈస్ మై పర్సెప్షన్. సో వీలైనంత వరకు ఐ విల్ ట్రై టు గివ్ ఫస్ట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అండ్ లేటర్ ఐ మే బి బ్లెస్డ్ విత్ సమ్ మోర్ నాలెడ్జ్. అండ్ కోచింగ్ ఈజ్ సంథింగ్ ఇట్స్ లైక్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. సో ఐ కీప్ లెర్నింగ్. కొత్తది ఏం నేర్చుకోవాలి, ఇంకా ఏం బెటర్ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు, వాట్ కెన్ ఐ డూ. అండ్ ఈవెన్ మై సిస్టర్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ మీ. లైక్ కర్మలు ఉంటాయని అంటారు కదా, సో షీ ఈజ్ అ కార్మిక్ హీలర్. సో టీచర్ షీ వర్క్స్ విత్ దాట్. మ్యామ్, మన సొసైటీలోనే ఒక్కొక్కరు ఒక్కొక్కటి రిచువల్స్ ఫాలో అవుతుంటారు, ఒక్కొక్క స్పిరిచువల్ వేలో వెళ్తూ ఉంటారు. బట్ అందరూ యూనివర్సల్ గా నమ్మేది ఒకటి కర్మ ఉంటుంది, కర్మ బూమరాంగ్, ఇలా చాలా వింటూ ఉంటాం. బట్ కెన్ యూ టెల్ us అబౌట్, అంటే మోర్ అబౌట్ దాని గురించి? అసలు ఈ కార్మిక్ హీలర్ అని మీ సిస్టర్ గురించి చెప్పారు కాబట్టి మేడం నుంచి విన్న ఎక్స్పీరియన్స్ మీకు ఎంతవరకు తెలుసు? నిజంగా కర్మ అనేది ఉందా అని? 100% అండ్ అమేజింగ్ క్వశ్చన్ వినయ్. యాక్చువల్లీ కార్మిక్ హీలింగ్ అంటే కర్మలు అంటే మనం ఈ జన్మలో చేసిన తప్పులు కావచ్చు, మన పూర్వ జన్మలో చేసిన తప్పులు కావచ్చు, మన వెంట ఉంటాయి అని వింటూ ఉంటాము. ఇది మన హిందూ మన సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. కర్మ హీలింగ్, కర్మలు, మనం ఆ కర్మలు ఈ జన్మలో అనుభవిస్తున్నాము ఇలా అంటారు కదా. సో మా చెల్లి ఏంటంటే షీ పర్సనలీ సఫర్డ్ విత్ గ్రేట్ లాస్ ఇన్ హర్ లైఫ్. వి లాస్ట్ అవర్ బ్రదర్ ఇన్ లా ఇన్ అన్ యాక్సిడెంట్ అనమాట. ఇట్ వాజ్ అ సడన్ లాస్ టు హర్. సో తర్వాత తను మెంటలీ షీ వాజ్ వెరీ మచ్ డిప్రెస్డ్. అంటే తను మ్యారేజ్ అయినాక షీ లెఫ్ట్ హర్ జాబ్. షీ వాజ్ ఇన్ గూగుల్ ఫస్ట్. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత జాబ్ ని వదిలేసి షీ వాజ్ కంప్లీట్లీ లైక్ అ హోమ్ మేకర్, ఇంట్లో చూసుకునేది. సడన్ గా ఆఫ్టర్ 12 years ఆఫ్ మ్యారేజ్, పిల్లలు, 2 ఆడపిల్లలు, వెన్ షీ లాస్ట్ కిడ్స్ వర్ వెరీ స్మాల్. మా చిన్న పాప నాట్ ఈవెన్ 4 years ఓల్డ్ అప్పుడు. సో ఆ టైంలో షీ వాజ్ వెంట్ ఇన్ టు అ కైండ్ ఆఫ్ డిప్రెషన్, నా లైఫ్లో ఇంకేది లేదు అనేసి. అండ్ ముఖ్యంగా షీ వాజ్ ఇన్ టు ఎ ట్రోమా. అంటే లైక్ నాకే ఎందుకు ఇలా జరిగింది, నా హస్బెండ్ నా పేరు మీద ఏం పెట్టలేదు, నా పిల్లలకి ఏం లేదు, ఇలా అనుకోవడం వల్ల తను సెల్ఫ్గా ఈ కార్మిక్ హీలింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇలా నేర్చుకొని బయట ఫారెన్ కోచెస్ దగ్గర నుంచి, ఇంటర్నేషనల్ లెవెల్ కోచెస్ దగ్గర నుంచి నేర్చుకొని ప్రాపర్గా నేర్చుకుంటూ ఉంటే షీ సా రియలీ గ్రేట్ రిజల్ట్స్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ టుడే షీ ఈస్ ఇన్స్పైరింగ్ మెనీ సోల్స్. అంటే మా కమ్యూనిటీలో కూడా షీ టీచర్స్ కార్మిక్ హీలింగ్ జస్ట్ టు డూ సర్వీస్ టు ద సొసైటీ. చాలా మందికి బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. దీని వెనకాల సైంటిఫిక్, బీయింగ్ అ సైన్స్ పర్సన్, నేను ఐ ట్రై టు డూ మోర్ రీసెర్చ్ ఆన్ దిస్. సో 1926 December 11th, there is a person called
ఆమె పేరు శాంతిదేవి, ఇఫ్ ఐఎమ్ Okay. నాట్ రాంగ్. శాంతిదేవి అప్పుడు పుట్టారనమాట ఢిల్లీలో. ఎస్. ఆవిడ పుట్టినప్పుడు ఫస్ట్ 3 years మాటలు మాట్లాడలేదు. అసలు ఈ అమ్మాయికి మాటలే రావు అనుకున్నారు. 3వ సంవత్సరం తర్వాత నుంచి ఆ అమ్మాయి మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఏంటంటే అసలు నా ఊరి ఢిల్లీ కాదు, నువ్వు నా పేరెంట్స్ కాదు, ఓకే, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, మా ఆయన మధురాలో ఉంటారు, ద్వారకా టెంపుల్ దగ్గర మాకు బిజినెస్ ఉంది అని చెప్పేసి. చిన్నప్పుడు ఈ పిల్ల పిచ్చిగా మాట్లాడుతుందని ఇంట్లో వాళ్ళు కొట్టిపారేశారు, పట్టించుకోలేదు. ఇలాగే తను ఒక 6 years 7 years 8 years స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు పెళ్ళైపోయింది, మా ఇంట్లో ఇలాంటి ఫుడ్ మేము తినేవాళ్ళం, నేను ఇలా ఉండేదాన్ని అని ప్రతిదీ ఆ అమ్మాయి జ్ఞాపకం తెచ్చుకొని చెప్పడం వల్ల వాళ్ళ స్కూల్ టీచర్ నిజంగానే ఈ అమ్మాయి చెప్పేది కరెక్టా అనేసి వాళ్ళ హెడ్ మాస్టర్ ఏం చేశారు, ఒక లెటర్ రాసి అసలు నీ అడ్రస్ చెప్పమ్మా, మీ హస్బెండ్ అడ్రస్ అంటే ఆయన పేరు కేదార్నాథ్ చౌబేన్, మధురాలో ఉంటాడు, ద్వారకా టెంపుల్ ఆపోజిట్, ఇలా మాది బట్టల వ్యాపారం ఉంది అని చెప్పేసి అడ్రస్ పంపించేసింది. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆ లెటర్ కి రిప్లై వచ్చింది. సో దట్ పర్సన్ ఈస్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అన్నమాట. ఆ కేదార్నాథ్ చౌబేన్ కి తెల్లగా ఉంటాడు, స్పెక్స్ వేసుకుంటాడు, ఇక్కడ ఒక నల్ల మచ్చ ఉంటుంది అని కూడా చెప్పింది ఆ అమ్మాయి. తర్వాత నిజంగా ఆయన రావడం జరిగింది ఆమె దగ్గరికి. అయితే ఆమెని మభ్య పెట్టడానికి ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, మీ ఊరు నుంచి ఆ కేదార్నాథ్ వాళ్ళ అన్నగారు వచ్చారు నిన్ను చూడ్డానికి అని. కానీ ఆవిడ ఆయనను చూసిన వెంటనే ఆయన కాళ్ళ మీద పడి మీరు నా భర్త అని చెప్పేసింది. సో గుర్తుపట్టేసింది అనమాట. తర్వాత ఒక హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉండే కొన్ని రహస్యాలు కూడా ఆ అమ్మాయి చెప్పిందంట. అప్పుడు కేదార్నాథ్ గారు నిజంగా షాక్ అయ్యారు, ఏంటి ఈ అమ్మాయి మా విషయాలన్నీ చెప్పేసింది, కరెక్ట్ గా చెప్తుంది అనేసి. తర్వాత దీనిపైన అప్పుడు గాంధీ గారు ఒక కమిషన్ ని కూడా స్టార్ట్ చేశారు, ఈ అమ్మాయి పైన రీసెర్చ్ చేయమని సైంటిస్ట్లతోని, విత్ ఆల్ సైకియాట్రీ అండ్ పారాసైకాలజిస్ట్. ఫారెన్ నుంచి, స్వీడన్ నుంచి కూడా ఒక ఆథర్ వచ్చారు, ఆయన పేరు కార్ల్ స్టూటర్ అన్న పేరు. ఆయన వచ్చి ఆ అమ్మాయిని చెప్పేది అబద్ధం, ఇది ఏం కాదు, ఇది నిజం కాదు అనేసి ప్రూవ్ చేయడానికి వచ్చాడు ఆయన. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆయన సర్ప్రైజ్ అయిపోయి ఆయన బుక్ రాశారు, ఐఎమ్ లివింగ్ అగైన్ సంథింగ్ ఆమె పైన, శాంతిదేవి పైన. దిస్ ఈస్ అ రియల్ ప్రూఫ్ ఫర్ రీఇన్కార్నేషన్. అంటే పాత జన్మ ఉంటుందని ప్రూఫ్ చేయడానికి దిస్ ఈస్ అ బిగ్ స్టోరీ. బట్ సైంటిఫిక్ గా మనము చెప్పలేమంటాము, బట్ ఈ స్టోరీ నిజమైనప్పుడు డెఫినెట్ గా రీఇన్కార్నేషన్ ఉండొచ్చు, పాత జన్మలు ఉండొచ్చు, అలాగే కర్మలు కూడా డెఫినెట్ గా ఉంటాయి. సో ఐ కుడ్ సీ గ్రేట్ చేంజ్ ఇన్ పీపుల్ వెన్ పీపుల్ ఆర్ డూయింగ్ కార్మిక్ హీలింగ్. అంటే వాళ్ళకి మనీ బ్లాక్స్ కావచ్చు, అండ్ ఫ్యామిలీలో మెయిన్ గా లాస్, సడన్ గా యాక్సిడెంట్స్ లో ఇలా పర్సన్ ని లూజ్ చేసుకోవడం, సడన్ గా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు దే కాంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ట్రోమాటిక్ ఇన్సిడెంట్స్. సో అలాంటి నెగటివ్ ఇన్సిడెంట్స్ నుంచి బయటపడడానికి ఈ కార్మిక్ హీలింగ్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ మై సిస్టర్ ఈస్ డూయింగ్ ఇట్ నౌ ఇన్ అవర్ కమ్యూనిటీ అండ్ గాట్ టు సీ అన్బిలీవబుల్ రిజల్ట్స్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వన్ డే మేడం కూడా తీసుకొస్తాం మేము. షూర్ అండి, డెఫినెట్లీ ఐ విల్ బ్రింగ్ మై సిస్టర్ నెక్స్ట్ టైం. అండ్ షీ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు టాక్ ఆన్ దిస్ టాపిక్. నాకంటే బెటర్ గా తను మాట్లాడుతుంది. కానీ డెఫినెట్ గా తెలుగులో కార్మిక్ హీలింగ్ ఎవరు చెప్తున్నారు అని నేను సర్చ్ చేశాను, నాకు పెద్దగా ఎవరు కనపడలేదు. అప్పుడు నేనే అన్నాను, నువ్వు మన కమ్యూనిటీలో చెప్పురా అనేసి. అండ్ షీఈ్ రన్నింగ్ అవర్ బిజినెస్, షీఈ్ అ వెరీ బిజీ పర్సన్. అండ్ అయినా కానీ నా కమ్యూనిటీ గురించి తను టైం తీసుకొని షీఈ్ టీచింగ్ దిస్. And especially women, they hold a lot of emotional trauma in their heart. అండ్ ఆడవాళ్ళు కొన్ని బయట చెప్పుకోరు, దే మైట్ హ్యావ్ అండర్గోన్ సమ్ ఫిజికల్ అబ్యూస్ కూడా. సో అందుకనేసి ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్ వీఆర్ లాంచింగ్ అ న్యూ మహిళా మేలుకో అనేసి స్టార్ట్ చేసాము మా కమ్యూనిటీలో. ఆఫ్టర్నూన్ అవర్స్, ఎందుకంటే ఆడవాళ్ళు ఆ టైంలో ఫ్రీగా ఉంటారు కాబట్టి. సో లంచ్ అవర్ లో మై సిస్టర్ అండ్ మీ వీఆర్ ప్లానింగ్ టు టాక్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్. అండ్ వాళ్ళకి హెల్త్ పరంగా కూడా దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మెనోపాజ్ కావచ్చు, దే అండర్గో లాట్ ఆఫ్ సైక్లికల్ చేంజెస్ ఇన్ దేర్ బాడీ. సో దాని గురించి అవేర్నెస్ తెలియాలి. ఆ టైంలో ఆడవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి. సో మీ బీయింగ్ ఫ్రమ్ ఎ మెడికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మై సిస్టర్ ఈస్ డూయింగ్ దిస్, we launched this program and
వీఆర్ ప్లానింగ్, అంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. Yeah. అండ్ మహిళా మేలుకు లైక్ అవేకెన్ శక్తి విత్ ఇన్ యూ అన్న ప్రోగ్రామ్. డెఫినెట్లీ మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, Yes. థ్యాంక్ యూ. బట్ ఇందాక మీరు చెప్పినట్టే ఎన్ఎల్పి, సో ఈ వర్డ్ కూడా నేను చాలా ఎక్కువగా వింటున్నాను. వాట్ ఈస్ అసలు ఎన్ఎల్పి అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు దీంట్లో ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అని నేను విన్నాను. కెన్ యూ ఎక్స్ప్లెయిన్, ఎంతవరకు మేము తెలుసుకోవచ్చు దాని గురించి? షూర్ వినయ్. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. Okay. అంటే మన బ్రెయిన్ లో ఎన్నో న్యూరాన్స్ ఉంటాయని ఇందాక చెప్పాను, వాటి Yeah. కనెక్షన్స్ ఉంటాయి. సో ఈ లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్, Okay. మన భాష ద్వారా ఆ కనెక్షన్స్ ని మార్చుకుంటాం అనమాట. సో దేర్ ఆర్ మెనీ ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్. ఇప్పుడు మన బ్రెయిన్ లో ప్యాటర్న్స్ తయారవ్వడానికి కొన్ని లైక్ టేక్స్ 30 years 40 years, కొంతమందికి కొన్ని నెగటివ్ ప్యాటర్న్స్ 10 years నుంచి, కొన్ని చెడు అలవాట్లు కూడా తాగడం, సిగరెట్, Yeah, yeah. కొన్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాయి. సో ఇలాంటి ప్యాటర్న్స్ ని మనం వెంటనే బ్రేక్ చేయడానికి ఎన్ఎల్పి ఈజ్ అ షార్ట్ కట్. అంటే Wow. ఇప్పుడు మనం ప్యాటర్న్స్ ని బ్రేక్ చేసి కొత్త ప్యాటర్న్స్ సృష్టించాలంటే సైంటిస్టులు ఏమంటున్నారంటే ఇట్ టేక్స్ మినిమం 10,000 hours ఆఫ్ రిగరస్ ప్రాక్టీస్. కానీ 10,000 hours అక్కర్లేదు. మనం ఎన్ఎల్పి ప్రాక్టీస్ చేయడం నేర్చుకుంటే ఇన్స్టెంట్ గా, అంటే మన మ్యాగీ నూడిల్స్ చేసుకున్నంత ఈజీగా ఐ హావ్ సీన్ పీపుల్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫియర్స్, వాళ్ళ నెగటివిటీ నుంచి. బేసికల్ గా ఈ ఎన్ఎల్పి వర్క్స్ ఆన్ విఏకే టెక్నిక్ అన్నట్టు, విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్. అంటే ఈ 3 రకాలుగా మన ప్యాటర్న్స్ ఏర్పడతాయి. అంటే దేని నుంచి మనం ప్రపంచం చూస్తున్నాం, ఏవైతే వింటున్నాం, దేని గురించి అయితే మనం ఫీల్ అవుతుంటామో దాన్ని బట్టి మన బ్రెయిన్ లో ప్యాటర్న్స్ ఏర్పడుతూ ఉంటాయి. అండ్ ప్యాటర్న్స్ గా మీరు అన్నట్టు 3 రకాల ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఏంటంటే ఒకసారి జరిగితే అది ఎప్పుడు జరుగుతుంది అనుకుంటారు. ఒకసారి ప్రాబ్లం అయితే నాకు ఎప్పుడు ఇంతే, నా లైఫ్ లో అందరూ ఇంతే, నా లైఫ్ లో అందరూ మోసగాళ్ళే వస్తారు, నా లైఫ్ ఇంత, ఎప్పుడు ఎప్పుడు ఇలాగే ఆల్ ద టైమ్ అని అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి. దే ఆర్ జనరలైజర్స్ అన్నట్టు. దే జనరలైజ్ ఎవ్రీథింగ్. ఒక్కసారి జరిగితే ప్రతిసారి ఇలాగే అని అనుకునే వాళ్ళు జనరలైజేషన్ అంటారు. అండ్ రెండో రకమైన వాళ్ళు వచ్చి డిలీటర్స్. Okay. అంటే వాళ్ళు ఒక నెగటివ్ పాజిటివ్ విషయాలను అన్నిటినీ మర్చిపోయి నెగటివ్ మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దే గాట్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇన్ అమంగ్ ఫ్రెండ్స్. Okay. ఫ్రెండ్స్ మధ్యలో చక్కగా 10 years ఫ్రెండ్షిప్ ఉంటుంది. బిజినెస్ లో ఏదో గొడవ అయిపోయి విడిపోతారు. విడిపోయిన తర్వాత లాస్ట్ లో జరిగిన నెగటివ్ విషయాన్ని మాత్రమే తలుచుకుంటారు తప్పించి 10 సంవత్సరాలు వాళ్ళతో గడిపిన ఒక మంచి విషయాలను అన్నిటిని మర్చిపోతారు. Yes. దే ఆర్ డిలీటర్స్. అండ్ లాస్ట్లీ డిస్టార్టర్స్ అంటే అక్కడ జరిగింది ఒకటి, వాళ్ళు ఊహించుకునేది ఇంకేదో ఒకటి. ఓకే, అక్కడ తాడుంటే వీళ్ళు పాము అనుకుంటారు అన్నట్టు, అలాంటి వాళ్ళు. ఇది డిస్టార్టర్స్. Okay. ఈ 3 పాజిటివ్ గా ఉంటాయి, నెగిటివ్ గా ఉంటాయి. అంటే పాజిటివ్ గా కూడా జనరలైజ్ చేయొచ్చు. నేను ఎప్పుడూ లక్కీ, నా లైఫ్ లో అంతా మంచి జరుగుతుంది, అన్నిటికీ బాగానే జరుగుతాం. దీస్ ఆర్ పాజిటివ్ జనరలైజేషన్స్. కానీ నెగిటివ్ జనరలైజేషన్ ఎక్కువగా ఉంటారు, నా లైఫ్ లోనే కష్టాలు, నాకే అంత అని. అలాగే డిలీటర్స్ కూడా కొంతమంది నెగిటివ్ విషయాల్ని మర్చిపోయి పాజిటివ్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా ప్రేమలో పడ్డవాళ్ళు, Yeah, yeah. వాళ్ళలో పాజిటివే కనబడుతుంది, నెగిటివ్ కనబడదు. ఎందుకంటే ఆ ప్రేమ మాయ అంటారు కదా, ఇలా ప్రేమకి కళ్ళు కనబడవు అంటారు కదా. సో అందుకని అందులో నెగిటివ్ జరుగుతున్న వాళ్ళు ఆ పాజిటివ్ మాత్రమే చూస్తున్నారు. మీన్స్ దే ఆర్ డిలీటింగ్. వాళ్ళు ఆ నెగిటివ్ ని డిలీట్ చేసి పాజిటివ్ చూస్తున్నారు. సో దట్ ఈస్ పాజిటివ్ వే ఆఫ్ డిలీటింగ్. అండ్ ఇలాగే డిస్టార్టర్స్ అంటే ఏంటి, అక్కడ ఏదో చిన్న విషయం జరుగుతుంది, వీళ్ళు మసాలా కలిపి ఇంకేదో చెప్పేస్తూ ఉంటారు. అది పాజిటివ్ గా చెప్పొచ్చు, నెగటివ్ గా చెప్పొచ్చు. Yeah. దిస్ ఈస్ డిస్టార్షన్. సో ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసి ద కంప్లీట్ ఎన్ఎల్పి ఇస్ బిల్ట్. ఈ కాన్సెప్ట్ మీదనే మేము ఎన్నో టెక్నిక్స్ దీంట్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. Wow. దట్ ఈస్ కాల్డ్ డిసోసియేటివ్ టెక్నిక్స్, అసోసియేటివ్ టెక్నిక్స్ అంటాము. తర్వాత దేర్ ఆర్ సో మెనీ, జోకర్ టెక్నిక్ అని చాలా టెక్నిక్స్ మేము వాడతాం. సో ఈ టెక్నిక్స్, ఈవెన్ యాంకరింగ్ విచ్ ఇస్ అ వండర్ఫుల్ టెక్నిక్, అండ్ రీడింగ్ ఎ పర్సన్ విత్ ఐక్యూస్. సో ఇవన్నీ, ఈవెన్ వాట్ హ్యాపెనింగ్స్ ఇన్ దేర్ మైండ్. సో ఇలాంటివన్నీ టెక్నిక్స్ ద్వారా ఎన్ఎల్పి ఎప్పుడైతే ఒక సాధనగా నేర్చుకుంటారో దే విల్ స్టార్ట్ అప్లయింగ్ ఇన్ దేర్ లైఫ్. Okay. ఐ విల్ టెల్ ఎన్ఎల్పి ఇస్ ద సూపర్ పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మన బ్రెయిన్ ని రీవైర్ చేసుకోవడమే మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్. సో దాన్ని రీవైర్ చేయాలి అంటే ఎన్ఎల్పి ఉంటే మనక ఫాస్ట్ గా రీవైర్ చేసుకోగలుగుతాం. ఓకే, సూపర్ మ్యామ్. మ్యామ్, ఇందాక మీరు మాట్లాడుతూ ఐక్యూ అనే పదం వాడారు. ఈ ఐక్యూఏ బ్రెయిన్ కి చాలా ఇంపార్టెంట్, అండ్ దానివల్ల మన టాలెంట్ కానీ మన ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. బట్ నా క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే మ్యామ్, ఇప్పటికీ ఐన్స్టీన్ కానీ బ్రెయిన్ అలాగే దాచి దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఒక స్టీఫెన్ హాకింగ్, వెదర్ ఇట్ ఈస్ డిజేబుల్డ్ పర్సన్, స్టిల్ హీ ఫైండ్ బ్లాక్ హోల్.
కొంతమంది ఎలాన్ మస్క్, అంబానీ, వీళ్ళందరూ బిలియనర్స్. వాళ్ళ బ్రెయిన్స్ కానీ వాళ్ళ ఐక్యూస్ కానీ వాళ్ళ థాట్స్ కానీ చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. బట్ మేము ఒక కామనర్గా వీఆర్ ఆల్సో థింకింగ్, బట్ మా లెవెల్ కానీ మా ఐక్యూ లెవెల్ కానీ అంతవరకు రీచ్ అవ్వట్లేదు, మా థాట్స్ అంత ఎక్స్పాన్స్ అవ్వట్లేదు. సో కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఒక బిలియనర్ బ్రెయిన్ వర్సెస్ ఒక నార్మల్ బ్రెయిన్? సూపర్ క్వశ్చన్ వినయ్. యాక్చువల్లీ బిలియనర్ బ్రెయిన్ కి నార్మల్ బ్రెయిన్ కి సేమ్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఐన్స్టీన్ బ్రెయిన్ సైజ్ 15% తక్కువ నార్మల్ బ్రెయిన్ కంటే. అది ఇంకా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్. అది హౌ కమ్ 15 బ్రెయిన్స్ తక్కువ ఉంటే ఇంకా ఆయన యాక్చువల్ గా అంత పెద్ద సైంటిస్ట్ అవ్వకూడదు అనుకుంటా. బట్ ఈస్ సచ్ సూపర్ ఇంటెలిజెంట్. సో ఏంటంటే ఇక్కడ కనెక్షన్స్, నాట్ న్యూరాన్స్, వైరింగ్ కనెక్షన్స్. సో ఏ కనెక్షన్స్ ఉంటాయి. సో మీరు ఒక బిలియనర్ అవ్వాలంటే బిలియనర్ లెవెల్లో ఆలోచించడం స్టార్ట్ చేయాలి. నేను బిలియనర్ అయితే నేను ఎలా మాట్లాడతాను, నేను ఎలా ఆలోచిస్తాను, నేను ఎలా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏదో ఒక 5 లక్షలు 10 లక్షలు అప్పు తీసుకొని నా జీవితం బాగాలేదు అంట. మరి రిలయన్స్ అంబానీ వాళ్ళు ఎన్ని అప్పులు చేసినారండి? కోట్లలో ఉంటాయి వాళ్ళ అప్పుల గురించి ఆలోచిస్తే వాళ్ళు గ్రో అవ్వరు. వాళ్ళు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ని లాంచ్ చేద్దాము, కొత్తగా మనం ఈ ఇండియాలో కొత్త ప్రాజెక్ట్ ని ఏది చేస్తే మనం రూల్ చేయొచ్చు ఈ కంట్రీని అని వాళ్ళు ఆలోచిస్తారు. సో ఎక్కడ మనం ఫోకస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పు చేసాం, కానీ అప్పుల వల్ల చాలా మంది ఏంటంటే ఆ ఈఎంఐ మెసేజ్ వచ్చినప్పుడు సరే, లేదా రేపు డేట్ ఫస్ట్ వచ్చినప్పుడు సరే, మనిషిలో టెన్షన్ పడి స్ట్రెస్ పడి ఆ ఉన్న బ్రెయిన్ ని కాస్త లైఫ్ ని పాడు చేసుకుంటున్నాం. సో ఇన్స్టెడ్ ఇఫ్ దే స్టార్ట్ థింకింగ్ పాజిటివ్లీ, అంటే ఇంకా నేను బెటర్ గా ఎలా నా లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తే గ్రోత్ 100% ఉంటుంది. అండ్ ఎనీ పర్సన్ కెన్ బికమ్ అ బిలియనర్ in this world if they have billionaire mindset. సూపర్ మ్యామ్. ఇప్పుడు ఒక ఇంటెన్షనల్ గా నేను మేనిఫెస్టేషన్స్ చేద్దామని స్టార్ట్ చేశాను. డూస్ అండ్ డోంట్స్ ఏముంటాయి ఒక ఫర్ ఎ బిగినర్? For manifestation, yes, do's and don'ts. See, first thing, be careful with your words. Try to talk more positively. Try to appreciate others. వేరే వాళ్ళని మెచ్చుకోండి, వాళ్ళలో మంచి కనపడితే మంచిని మెచ్చుకోండి, తప్పలేదు. బీ ఓపెన్ అండ్ బీ నేవ్. మనకి మనం ఫస్ట్ నిజాయితీగా ఉండాలి. బయట ప్రపంచానికి నిజాయితీగా లేకపోయినా పర్వాలేదు, మనకి మన మనస్సాక్షికి మనం తెలుసు. మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో దట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ పాజిటివ్ వైబ్రేషన్. మీరు మాటల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మాట్లాడే మాటల్లో వీలైనంత పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారో, అంటే 100% ఎవరు మాట్లాడారు, కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడతారు. బట్ వీలైనంత వరకు ఇఫ్ దే ట్రై టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఒక నెగిటివ్ విషయం జరిగితే దీన్ని ఎలా నేను ఇంకా బెటర్ గా మాట్లాడని ఉండాల్సింది. ఒక గొడవ జరిగింది అనుకోండి, జరిగిపోయింది, కానీ ఇక ముందు ఈ గొడవ మళ్ళీ రాకుండా నేను ఎలా మాట్లాడితే దాన్ని బెటర్ గా హ్యాండిల్ చేయొచ్చు. నేను ఎప్పుడైతే వాళ్ళలో ఆడిటింగ్ అంటారు, ఇట్ ఈస్ లెస్ సెల్ఫ్ ఆడిటింగ్, నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటి మీద మీరు ఫోకస్ చేస్తూ అండ్ జస్ట్ డూయింగ్ సింపుల్ మెడిటేషన్ ఆర్ ట్రైంగ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాణాయామ ఆర్ బ్రెత్ టెక్నిక్, దట్ ఇట్ సెల్ఫ్ విల్ కామ్ డౌన్ ఎ పర్సన్. సో దిస్ యాజ్ ఎ బిగినర్ ఐ విల్ టెల్ దిస్, ఇట్స్ వెరీ ఈజీ, నథింగ్ రాకెట్ సైన్స్ ఏం కాదు. మ్యామ్, ప్రతి ఒక్కరి పర్సన్ లో కావాల్సిన మూడేమో, ఫస్ట్ మనీ కావాలి, తర్వాత సక్సెస్ కావాలి, తర్వాత లవ్ ఆర్ రిలేషన్షిప్స్. ఈ మూడింటి మీద ప్రతి మనిషి తన లైఫ్ అంతా హ్యాపీగా బతికేస్తూ ఉంటారు. ఇంకోటి మర్చిపోయారు, ఏమేమది? ఆరోగ్యం. మీరు యంగ్గా ఉన్నారు కాబట్టి తెలియట్లేదు. మనిషి బాడీ బాగున్నంత వరకు మన ఆరోగ్యం తప్ప అన్నిటి గురించి మాట్లాడతాం, మనకి 1000 సమస్యలు కనబడతాయి. ఒక్కసారి ఈ బాడీలో సమస్య వచ్చింది అనుకోండి, ఇంక ఏ సమస్యలు కనబడవు, ఇది ఒక సమస్యనే మనిషికి కనబడుతుంది. సో అది సఫర్ అయ్యే వాళ్ళకి తెలుసు ఆ బాడీ విలువ ఎంత ఉంది. సో ఎవ్రీ పర్సన్, యాజ్ యూ సెడ్, వెరీ ఇంపార్టెంట్ 4 pillars ఆఫ్ లైఫ్ అంటాం. సో వన్ ఈజ్ హెల్త్, దెన్ వెల్త్, మనీ, దెన్ రిలేషన్షిప్ అండ్ సోషల్ రికగ్నిషన్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్. ఈ 4 స్తంభాలు లాంటివి. సో మనిషి ఈ 4 ఇన్వెస్ట్ చేయాలి. రిలేషన్షిప్ దానంతలో అదే బాగుపడేదండి, మీరు టైం కేటాయించాలి, మీ ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో సరదాగా కాసేపు మాట్లాడాలి, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి కాసేపు. రోజు మనం ప్రయత్నం చేస్తే కదా రిలేషన్షిప్ బాగుపడుతుంది. పెళ్ళై 20 ఏళ్ళు అయినా ఇంకేం చెప్పేది, ఐ లవ్ యూ అంటారు. బట్ రోజు చెప్పాలని నేను అంటాను, రోజు చెప్పాలి. మీరు రోజుగా స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్ ఇన్ అ వెరీ రొమాంటిక్ వే అగైన్. Revoke that life. Every day, think that your wife is a girlfriend every day. Okay, create a new day every day. Okay, new spark. Okay, that creates
ఆ బాండింగ్, ఆ రిలేషన్షిప్ ఎంత బ్యూటిఫుల్ గా మారుతుందో ఒకసారి అప్రిషియేట్ చేసి చూడండి ఇంట్లో వాళ్ళని. అండ్ కీప్ యువర్ సెల్ ఫోన్ అసైడ్, బికాస్ అవర్ థర్డ్ హ్యాండ్ ఈజ్ అవర్ ఫోన్. తెలియకుండా మనం ఆ మూడో చేతిని పెట్టుకుంటాము. ఆ మూడో చేతిని తీసి బయటపడేసి కాసేపు పిల్లలతో సరదాగా గడపండి. డోంట్ అలవ్ యువర్ కిడ్స్ ఆల్సో టు స్పెండ్ విత్ స్క్రీన్స్. పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి తినిపెట్టేటప్పుడు. ఓకే, సరదాగా వాళ్ళతో కబుర్లు చెప్తూ తినండి, కలిసి కూర్చొని తినండి. ఇవన్నీ మన కల్చర్ లో ఆల్రెడీ ఉన్నాయి, నేను కొత్త చెప్పేదేం కాదు విని. ఓకే, కృతజ్ఞతలు చెప్పుకోండి, హ్యాపీగా ఉండండి. ఇలాంటివి వదిలేసి మనము ఎంతసేపు ఏదో సాధించాలని చెప్పేసి టెన్షన్ పడుతూ సెల్ ఫోన్లు చూస్తూ అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకుంటూ వీఆర్ నాట్, ఇట్ ఈస్ నాట్ లైక్ అనుభవించడం ఇంపార్టెంట్, జీవితాన్ని బతకడం ఇంపార్టెంట్ కాదు. సో నేను అనుభవించండి అని చెప్తాను. బ్యూటిఫుల్ మ్యామ్. ఇందాక మీరు కొన్ని రియల్ ఎక్స్పీరియన్సెస్ మాకు షేర్ చేశారు. ఇలా సెలబ్రిటీస్ లో కూడా ఏమైనా ఉన్నాయి మ్యామ్? మేమైతే జిమ్ క్యారీది చాలా ఎక్కువగా వింటూ ఉంటాం, మేనిఫెస్టేషన్ టాపిక్ వస్తుంది. బట్ ఫ్రమ్ ఇండియా కానీ మన తెలుగు స్టేట్స్ నుంచి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ప్రతి సెలబ్రిటీ చెప్తారండి, అడిగి చూస్తే వాళ్ళ లైఫ్ లో మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుందని. ఇట్ ఈస్ దేర్ విజన్, ఇట్ ఈస్ దేర్ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఎవరిదైతే ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుందో, మేనిఫెస్టేషన్ అంటే పొద్దున్న లేచి 100 సార్లు చదివారా, రాత్రి 100 సార్లు చదివారా, అది కాదండి మేనిఫెస్టేషన్. ఇట్స్ లైక్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ ఫ్రమ్ ఇంటర్నల్, హౌ స్ట్రాంగ్ యు బిలీవ్. మీకు మీ పైన ఉన్న నమ్మకం, మీ కోరిక పైన ఉన్న నమ్మకం, మీరు ఎంత పాజిటివ్ థింకర్, దట్ ఈస్ మేనిఫెస్టేషన్. ఓకే, ఎనీ సక్సెస్ఫుల్ సెలబ్రిటీ టుడే, knowingly or unknowingly they manifested, but some openly told in the front of media. ఇప్పుడు సమంత గారు చాలా సార్లు చెప్పారు, she follows manifestation అని. ఈవెన్ ఆలియా భట్ she said that she do mirror affirmation అని చెప్పారు. అండ్ మన మహీంద్రా మోటార్స్ మహీంద్రా గారు కూడా he does mirror affirmations while shaving అని చెప్పారు. సో ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ యూ టేక్, ఈవెన్ విరాట్ కోహ్లీ విజువలైజేషన్ చేస్తాను, ఆ బాల్ ఇలా వస్తే ఎలా కొడతాను అన్నది నేను విజువలైజ్ చేసి చూస్తానని చెప్పారు. సో ఎవ్రీథింగ్ ఈస్ ఎ రిహార్సల్. ఇఫ్ యూ డూ రిహార్స్ హియర్ ఫస్ట్, ఓకే, ఇట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. సో బయట ప్రపంచం రావాలంటే ఫస్ట్ ఇక్కడ రావాలి. ఇక్కడ మీరు ఊహించుకోండి, అక్కడ జరుగుతుంది. సో ఇట్ హ్యాపెన్స్ ట్వైస్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్, వన్స్ ఇన్ మైండ్, నెక్స్ట్ ఇన్ ఎక్స్టర్నల్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ ఈ పాడ్కాస్ట్ లో మేము తెలుసుకోగలిగాం. థ్యాంక్ యూ అండి. బట్ వన్ ఫైనల్ క్వశ్చన్, పాడ్కాస్ట్ స్టార్టింగ్ నుంచి ద సీక్రెట్ బుక్ తో స్టార్ట్ చేసి జీరో లిమిట్స్, లివింగ్ అగైన్, ఇలా చాలా బుక్స్ మాకు రెఫరెన్స్ ఇచ్చారు. బట్ ప్రతిసారి మీరు మా దగ్గరుండిగా కనబడి మాట్లాడలేరు కాబట్టి యూఆర్ ఆల్సో ఒక మంచి బుక్ మా ముందు తీసుకొస్తున్నారు. ఈ అన్ని బుక్స్ కన్నా హౌ స్పెషల్ దిస్, దీంట్లో మేము ఏది చూడబోతున్నాం, ఏది తెలుసుకోబోతున్నాం? See, Manifest Miracles, ఈ బుక్ వచ్చి ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, బికాస్ ఐ మేడ్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ ఐ క్యాన్. మేనిఫెస్టేషన్ ఎంత సింపుల్ గా మన ప్రజలకి, ఎలాంటి రీడర్ కైనా అర్థమయ్యేటట్టుగా నేను రాయడం జరిగింది. ఓన్లీ 10 chapters, చాలా చిన్న బుక్ కూడా. ఇట్స్ ఆల్రెడీ 120 pages బుక్ అనమాట. నిజంగా కూర్చుంటే ఒక వారంలో చదివేయచ్చు ఆ బుక్. అండ్ వెరీ సింపుల్ ఇంగ్లీష్ ని వాడాను. అండ్ హౌ ఫార్ స్పిరిచువల్లీ అవర్ మేనిఫెస్టేషన్ ఈస్ కనెక్షన్ అని. అండ్ ఈ 10 chapters లో మన మార్నింగ్ పవర్ ఏంటి, నైట్ రొటీన్ ఎలా ఉండాలి, మార్నింగ్ రొటీన్ ఎలా ఉండాలి, డే టైంలో మీరు ఎలా ఉండాలి, ఎలాంటి ఆలోచనల వల్ల మన మైండ్ని మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ ఆ బుక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ రియలీ ఐ విష్ ఎవ్రీబడి, అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అబ్రాడ్ ఆల్సో. USA also it is available. Everywhere it is available on Amazon. I am very happy to say that మేము లాంచ్ చేసి 1 month అవుతుంది and 1000 books got sold already. Wow, congratulations ma'am. But most interesting మీ బుక్ లో నేను చూసింది ఏంటో తెలుసా మ్యామ్, 10 టైటిల్ హెడ్లైన్స్ కూడా మా లైఫ్ కి చాలా దగ్గరే, కానీ ఒక కొత్త ఆస్పెక్ట్ ని మేము చూసేలాగా ఆ చాప్టర్స్ అవుతున్నాం మాకు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐ విష్ మీరు ఇలా చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ మాకు షేర్ చేయాలని, మేము కూడా మీ జర్నీలో పార్ట్ అవ్వాలని, మీరు కూడా మా జర్నీలో పార్ట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. థ్యాంక్ యూ మ్యామ్. బట్ ఎనీ నోట్ ఫర్ ద ఆడియన్స్? ఎస్, సో చూసే ఆడియన్స్ కి ఒకటే నోట్ అండి. ఓకే, యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ లైఫ్. మీ జీవితం మీరు నిజంగా సృష్టించుకోవచ్చు. కొన్ని మన చేతుల్లో లేవు, ఎవరికి పుడతామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, కొన్ని మన లైఫ్లో మనం చెప్పలేనివి జరగవచ్చండి. కానీ మన మైండ్ పవర్తో 100% మన కోరుకున్న జీవితాన్ని సృష్టించుకోవచ్చు.
So Yes. thank you so much, Vinay, Thank you. for this wonderful opportunity, and I'm so happy to be with you and to do this podcast. No, it's my privilege. Thank you so much. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. Most థ్యాంక్ యూ గైస్.